అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన చిన్న కోడలు మొదటి భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మంగమ్మ వెంకట్రామయ్య దంపతులకి ఒక్కగానొక్క కొడుకు శేఖర్రావు. వీళ్ళకి లక్షలు కోట్ల రూపాయల ఆస్తిపాస్తులంటూ ఏవీ లేవు. ఉన్నది ఒక్క సొంతిల్లు, 2 ఎకరాల పొలం. ఆ శేఖర్రావు ఒక్క కొడుకు. వెంకట్రామయ్య వ్యవసాయాన్నే నమ్ముకున్న వ్యక్తి. మంగమ్మ ఇంట్లో ఒక పాడి గేదెతో గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చే ఇల్లాలు. ఇంటి చుట్టుపక్కల ఉన్న ఖాళీ జాగాలో ఏ బీరపాదో పొట్లపాదో తోటకూరో అవి ఇవి చల్లి కాస్తన్నా భర్తకి భారం తగ్గిద్దాం అనుకునే ఆడదే ఆవిడ. పాడమ్మిన డబ్బుల్లో 4 రూపాయలు మిగిలితే దాంట్లో ఇంట్లోకి స్పూనో గంటో చెంచానో బట్టలో ఏయో ఒకటి కొనుక్కోవచ్చులేని ఆలోచించే మహా ఇల్లాలు ఆవిడ. ఆయన వచ్చే 6 రూపాయలోనే తిండి గింజలకి పోను ఉన్న ఒక్కగానొక్క బిడ్డని చదివించుకోవాలనేది వెంకట్రామయ్య కోరిక. దాంతో శేఖర్రావునే ఆయన చదివించాడు. స్కూలు విద్య ఊళ్ళో ప్రాథమిక పాఠశాలలో, ఆ తర్వాత హై స్కూల్లో కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఫీజులు కట్టక తప్పింది కాదు. అలా ఫీజులు కట్టి శేఖర్రావు చదువు డిగ్రీ వరకు అయిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగానికని కొడుకు చేత ట్రై చేయించితే కులాల వల్ల వాళ్ళకి రిజర్వేషన్ల సౌకర్యాలు లేక వాళ్ళకి ఆ ఉద్యోగం వచ్చినట్టే వచ్చే లక్షల్లో లంచాలు అడిగేపాటికి ఆయన అది పెట్టలేకపోయాడు. ఆ పెట్టలేని పరిస్థితుల్లో శేఖర్రావు ఆశ అడియాస అయిపోయింది. ఆ తర్వాత ప్రైవేటు ఉద్యోగానికి ట్రై చేస్తే ఎక్కడెక్కడో ఊరు కాని ఊళ్ళల్లో ఆ ప్రైవేట్ ఉద్యోగాలు ఆయనకు వచ్చాయి. ఒకగానొక్క కొడుకుని వదిలి వాళ్ళు ఒకటి పుట్టక పుట్టిన కొడుకు శేఖర్రావు. ఆ వయసులో వాళ్ళ కొడుకుని వదిలి ఉండలేరు. రెండోది, ఆ వచ్చే డబ్బులు శేఖర్రావు పొట్ట నింపుకోవటానికే సరిపోవు. రేపొద్దున వివాహం చేస్తే భార్య, తర్వాత బిడ్డలు వస్తే ఏం సరిపోద్ది? ఎందుకు అంతోటి బాధపడుతూ ఆ బ్రతకటం? వీళ్ళుండేదేమి పల్లెటూరు కాదు. ఇక పిల్లాడిని ఎటు కూడా మనం ఉండేది కాస్త టౌన్కి దగ్గరగా ఉండేటటువంటి ఊరే మందే. కాబట్టి ఇక చదివించుకున్నాం. ఆ భగవంతుడు దయతలచలేదు. వ్యవసాయం అయితే చిన్నప్పటి నుంచి నేర్పుకున్నాంగా అనే దాంతో వెంకట్రామయ్య వ్యవసాయమే చేద్దుగాని రా నాన్న అనే శేఖర్రావునే అంటే అలాగేనని పాపం దాంతోపాటు పక్కనే ఉన్న టౌన్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు శేఖర్రావు. రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ కొద్దిపాటి జీతమే అయినప్పటికీ ఆ 2 ఎకరాల పొలం తండ్రికి సాయం చేస్తూ ఆ ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. పొద్దున పూట గంట, సాయంత్రం గంట కొడుకు ప్రయాణం. వానం లేదు, చలిం లేదు, ఎండం లేదు, వెళ్ళాలి. బస్ ఛార్జీలు అన్నీ తీసేసుకొని మిగిలేది ఎంతో ఉండేది కాదు. ఉద్యోగం పురుష లక్షణమనే చదువుకున్న పిల్లాడికి 1 రూపాయి పెట్టలేని స్థితిలో ఉన్న అమ్మా నాన్నలయ్యే ఆ బాధ అయిపోయిందనే మంగమ్మ వెంకట్రామయ్య బాధపడుతూ ఉండేవాళ్ళు. ఆయన తల్లిదండ్రులకి పర్వాలేదు, మనకున్నంతలో తృప్తిగా ఉన్నాం, అది చాలు. పచ్చడి మెతుకులైనా ఒకళ్ళ దగ్గర దేహి అనట్లేదుగా నాన్న. మనం ఎవరి దగ్గర మోకాళ్ళ మీద కూర్చునే కొంగు చాచే మాకు ముద్ద పెట్టండనో మాకు 100 రూపాయలు అప్పివ్వండనో అడిగిన రోజున కదా మనం ఆత్మాభిమానం చంపుకొని పోయినట్టు. మీరెందుకు బాధపడతారో? మనలా కూడా లేని వాళ్ళు ఈ భూమి మీద చాలామంది బ్రతుకుతున్నారు. దాంతో పోలిస్తే మనం చాలా బెటర్ అనుకోవాలని తల్లిదండ్రులకే ధైర్యం చెప్పేవాడు ఆయన. శేఖర్రావుకి పెళ్లి వయసు వచ్చిందని శేఖర్రావు మంచితనం చూసే వీళ్ళకున్నంతలోనే ఎవరికి తగిన వాళ్ళు వాళ్ళకి దొరుకుతారన్నట్టు చాలా సంబంధాలు వచ్చాయి ఆయనకి. నిజానికి చాలా అందంగా ఉంటాడు శేఖర్రావు. దాంతోనే అమ్మాయిల అమ్మా నాన్నలో ఆ ఒడ్డు పొడుగు మీసకట్టు, దానికి తోడు ఆయనకి చెడు వ్యసనాలు లేకపోవటం, డిగ్రీ దాకా చదువుకుని ఉండటం, చాలామంది మేము ఇల్లరికని తీసుకెళ్ళిపోతామని, వ్యవసాయం మాతోనే చేపించుకుంటామని, కొంతమంది మేము ఉద్యోగం ఇప్పించుకొని మా దగ్గర పెట్టుకుంటామని, దూరమైన మా అమ్మాయిని అల్లుడిని పంపుతామని, ఇలా చాలా సంబంధాలు వచ్చినా తల్లిదండ్రుల్ని వీడి వెళ్ళటం ఇష్టం లేని ఆయన ఆ సంబంధాలని వద్దు అనుకున్నాడు. ఆ తర్వాత ఒక అమ్మాయిని చూసామని మంగమ్మ వెంకట్రామయ్య చెప్తే
పెళ్లి చూపులకని శేఖర్రావుని తీసుకుని వెళ్తే అమ్మాయి పేరు లక్ష్మి. అమ్మాయితో నేను మాట్లాడాలన్నాడు ఆయన. లక్ష్మి చదువుకోలేదంటే అసలు చదువుకోలేదు. 2వ తరగతో 1వ తరగతో చదువుకుంది. దాంతో లోకజ్ఞానం లేదు. పైపెచ్చు లక్ష్మికి అసలు ఏమీ తెలియదు, ప్రపంచ జ్ఞానం. ఈ అమ్మాయిని చేసుకొని నేనేం చేసుకోనమ్మా అని శేఖర్రావు మంగమ్మని అడిగితే, ఒక్క మాట చెప్పనా శేఖరం, లక్ష్మి నీతో కాపురం చేయడానికి, ఇల్లు చూసుకోవటానికి, వంట చేయడానికి, పిల్లల్ని కనడానికి ఎందులో అయోగ్యురాలు చెప్పు, నువ్వు చెప్పినట్టు వింటుంది, నీ చెప్పు చేతల్లో ఉంటుంది, నీ మాటకి ఎదురు చెప్పదు నాన్న. ఒక భార్యలో ఉండాల్సిన లక్షణాలు, అందచందాలు, మంచి గుణగణాలు, పూజ పునస్కారాలు, అత్తమామల తల్లిదండ్రుల్లా చూసుకోవటం, భర్త అడుగుజాడల్లో ఆ సీతాదేవిలా నడవటంలో, మంచి పిల్ల, మంచి కుటుంబం. మనం వాళ్ళుగా కట్న కానుకలు ఏమీ ఇవ్వలేము. మేము పెట్టేదేదో పిల్లకి కాస్త బంగారమే ఒక 15 కాసులు పెట్టుకుంటామంటే వాళ్ళ నానమ్మ అమ్మమ్మ చెరో 5 కాసులు కలిపి 25 కాసులు పెట్టుకుంటాం, పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకొని పెళ్లి చేస్తాము అన్నారు. అంతకుమించి మనం 10 పైసల కట్నం కూడా తీసుకోవట్లేదు నాన్న అని ఆవిడ చెప్పుకొచ్చింది. శేఖర్రావు ఏమీ మాట్లాడలా, మౌనం వహించేశాడు. అమ్మా నాన్నలకు ఎలా చెప్తే అర్థమవుతే, కాస్త చదువుకున్న అమ్మాయి అయితే కనుక తనకెటు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, భార్యనైనా ఏ గవర్నమెంట్ టీచర్గానో లేదంటే తనతో పాటు ఏదో ఒక ఉద్యోగం చేస్తూనో ఎలాగో నెట్టుకు రావచ్చు, తెలివితేటలుంటే ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, కనీసం ఏ టైలరింగ్ లాంటిదో వచ్చినా అది వేరే విషయం. లక్ష్మికి ఇవేవి రావే, అందం చూసి చేసుకుంటే రేపొద్దున తెలివితేటల సంగతికి వస్తే మరీ అమాయకంగా ఉందని ఆయన అనుకున్నాడు. కానీ ఇంత దాంట్లో మా అబ్బాయి మీ అమ్మాయి నచ్చిందని వీళ్ళు చెప్పేసరికి వాళ్ళకి నచ్చిందని అర్థమయ్యే ఆయనకి తల్లిదండ్రుల మాట కాదనలేక ఏం మాట్లాడలా. అలా నిశ్చయతాంబూలాలు మార్చుకోవటం, ఆ తర్వాత వివాహం జరిగిపోయి లక్ష్మి ఇల్లాలుగా ఇంట్లో అడుగుపెట్టిందే. నిజంగానే అత్తమామల్నే సొంత అమ్మా నాన్నల్లా చూసుకుని అత్తగారిని చిన్న పని చేయనివ్వదు. గబగబా ఇల్లు గుమ్మాలు కడుక్కొచ్చేస్తుంది, పేడకళ్ళాపులు చల్లేస్తుంది, ముగ్గులు పెట్టి పసుపు కుంకాలు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి పువ్వులు పెట్టేస్తుంది, చకాచకా తులసమ్మ దగ్గర పూజ చేసి పూజ గదిలో పూజ చేసేస్తుంది, టకటక మామగాడికి అంతా కాఫీ పెట్టి అత్తగారికి కాఫీ కలిపించుద్ది, చకచక మొగుడికి నీళ్లు తోడుద్ది, మొగుడికి వీపు రుద్ది తలస్నానం చేయించి సాంబ్రాణి వేసుద్ది, చకచక టిఫిన్లు భోజనాలు బ్రహ్మాండంగా వంటలు చేసేస్తుంది, పచ్చళ్ళు పట్టేస్తుంది, పొడులు చేసేస్తుంది, పిండి వంటలు వండేస్తుంది, ఇంటికొచ్చే చుట్టాలని ఆదరిస్తుంది, ఉన్న ఒక్క గేద అలా పాలు పితికేస్తుంది, పేడకళ్ళు తీసేస్తుంది, పిడకలు చేసేస్తుంది, ఇల్లంతా ఎప్పుడో అద్దంలా నీట్గా ఉంచుద్ది. ఆయనకి ఏమీ అర్థమయ్యేది కాదు. నిజం చెప్పాలంటే ఆయన దగ్గరికి తీసుకుంటే సిగ్గుపడుద్ది, ముడుచుకుపోద్ది. ఆయనతో మాత్రం చాలా క్లోజ్గా ఒక భర్తకి ఒక భార్య ఏదీ లేదు కాదు అనకుండా ఎలా ఉండాలో అలా ఇంటిమేషన్ టైంలో చాలా హ్యాపీగా గడుపుద్ది. ఆవిడతో ఆయన్ని సంతోషంగా ఉంచుద్ది. అంతా దాంట్లో కూడా ఆయనకి లక్ష్మి అమాయకత్వం అంటే భయం. కాలచక్ర ప్రవాహంలో ఆయన తల్లిదండ్రులకు అప్పటికే వయసు అయిపోవటం, ఈయన ఆలస్యంగా పుట్టడం, దానికి తోడు వాళ్ళకి అనారోగ్యాలు కమ్మేయటంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అత్తమామలు లక్ష్మి చేతుల మీదుగానే పరమపదించారు. లక్ష్మి కంటికి మింటికి కానకుండా అమ్మా నాన్నలు పోయినంత ఏడ్చింది అత్తమామలు పోతే. ఆ తర్వాత ఇక ఇంటి బాధ్యత చూసుకోవాల్సిందే తనే కదా. శేఖర్రావు ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఆ 2 ఎకరాల పొలాన్ని ఆయనే సొంత వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున పాలతనికి డబ్బులు ఇవ్వాల్సి ఆయన లక్ష్మి ఈ డబ్బుల్ని పాలతనికి ఇవ్వు అని చెప్పి వెళ్తే వచ్చేసరికి పాలతన్నే అలా కూర్చోబెట్టిందే. ఏమిటి నువ్వు వచ్చి కూర్చున్నావు, డబ్బులు ఇచ్చానుగా అని ఆయన అంటే, లక్ష్మి ఇంకా 25 రావాలన్నాడండి. ఎందుకు రావాలో ఏంటో నాకు తెలియదు కదా, అందుకే మీరు వచ్చే వేళకు వచ్చి కూర్చోమని మీరు చూసిస్తారని చెప్పాను అనేసరికి, 25 ఎందుకు, పండగని ఒక రోజున పాలు ఎక్స్ట్రా పోయించుకున్నారు బాబు అని చెప్తే ఆయన లెక్క చూసి ఇచ్చి పంపించి, చిన్న లెక్కేగా లక్ష్మి, అది కూడా చూసుకోలేకపోయావా, నాకు అలాంటివి ఏమీ చేత కావండి అనేపాటికి ఆయన నోరు వెళ్ళబెట్టి కూర్చున్నాడు.
లక్ష్మికి నిజంగానే లెక్కలు తెలియవు. ఇంట్లో ఉన్న వాటిని సేరుకి ఎంత కొలత పోసి ఏ పిండి వంటలు వండాలి, పచ్చళ్ళు పట్టాలి అనేవి తప్ప, ఇక ఏ కూరగాయ విత్తనాలు నాటితే ఏ మొలకలు వస్తాయి అనే విషయం తప్ప బయటికి వెళ్ళి బ్రతకడం లోకజ్ఞానం అంటూ అస్సలు చేత కాదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఏ బస్సు ఎక్కాలో తెలియదు, ఏ రైలు ఎక్కాలో తెలియదు, అసలు ఊరు దాటి ఎలా ప్రయాణం చేయాలో తెలియదు. ఏదైనా అమ్మొస్తే గాజులు కొనుక్కోవటం రాదు, చీర కొనుక్కోవటం రాదు, చివరికి తిలకం కొనుక్కోవటం, అలాగే కాటుకు కొనుక్కోవటం కూడా రాదు. తలకేసే రిబ్బన్ల దగ్గర నుంచి కాళ్ళకేసే చెప్పుల దాకా ఆయన కొనాల్సిందే. చివరికి టైలర్ షాప్కి వెళ్తే తనకి ఏ బ్లౌజు ఎలా కుట్టాలనేది కూడా తెలీదు. అయితే అత్తగారు కుట్టించి పంపటం, లేదా ఇక్కడ మంగమ్మ ఉన్నప్పుడు కుట్టించటం. అదే కాదు, ఇహ ఆవిడ పెద్ద అయిపోయింది, తల్లి లేదు కాబట్టి ఆయన బాధ్యత తీసుకోవటమే తప్ప లక్ష్మికి అసలేమీ తెలియదు. నిజంగానే ఆయన తల్లి అన్నట్టు ఆవిడకి తెలిసిందే ఇంటి పని, వంట పని, భర్తతో కాపురం చేయటం. ఇక ఆ తర్వాత రేపు పిల్లల్ని కంటదేమో అని ఆయన అనుకునే లోపే లక్ష్మి గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి లక్ష్మికి మొదటి కాన్పులో కూతురు పుట్టింది. పాప పేరు మమత అని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక మగపిల్లాడైనా ఉండాలి కదా అనే దాంతో లక్ష్మి మళ్ళీ నెల తప్పింది. ఈసారి బాబు పుట్టాడు. బాబు పేరు కిరణ్ అని పెట్టుకున్నారు. ఇక చాలే అని ఆయన అంటే, లేదు లేదు, మూడో కాన్పుకి ఉంచుకోకపోతే ఎలాగా, దేవుడిచ్చిన బిడ్డల్ని వద్దంటామా ఏంటి, అల్లుడికి ఏం తెలుసు అలాగే మాట్లాడతాడు. ఏమో బాబు, అలా వద్దనకూడదు, దేవుడిచ్చిన బిడ్డలని వీళ్ళ మాటలు నలుగుతూ ఉండగానే లక్ష్మి వాంతులు చేసుకోవటం, ఈసారి కొడుకు పుట్టడం, కొడుకు పేరు అర్జున్ అని పెట్టుకోవటం అయిపోయింది. ఆ తర్వాత ఆపరేషన్ చేయించి పంపించండి అని ఆయన అత్తగారు వాళ్ళతో చెప్తే చేయించకుండా చేయించామని అబద్ధం చెప్పి పంపించారు లక్ష్మికి. లక్ష్మి మళ్ళీ వాంతులు చేసుకొని కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, అబార్షన్ చేయకూడదని డాక్టర్లు చెప్పేపాటికి ఈసారి మళ్ళీ పాప పుట్టిందే. సంధ్య అనే పేరు పెట్టారు. ఇక ఇలా కాదులే మనం అని చెప్పి ఆయనే వెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చుకుందామని, అలా వెళ్ళాడో లేదో లక్ష్మి మళ్ళీ నెల తప్పిందనే గుడ్ న్యూస్ చెప్పింది అత్తగారు. మళ్ళీ ఈసారి ఆడపిల్ల పుట్టింది, శ్వేత. ఎకాఎకిన మొత్తానికి ఇక ఆయనకి వెరసి ఒక పెద్ద కూతురు, తర్వాత 2 కొడుకులు, మళ్ళీ ఆ తర్వాత 2 కూతుళ్ళు, 5గురు సంతానం అయి కూర్చున్నారు ఇంట్లో. ఆయనకు వచ్చే సంపాదన ఎంత? చిన్న ప్రైవేట్ ఉద్యోగం ఆయందే. ఏదో ఇక ఇంట్లో ఉండలేక ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా అని ఆ 2 ఎకరాల పొలాన్ని పెట్టుకొని నెట్టుకొస్తున్న ఆయనకి జీవితం ఏంటో అర్థం కాక మనిషి ఒకవైపున 2 ఎకరాల పొలాన్ని సొంతమేస్తూనే దానికి తోడు ఒక 3 ఎకరాల పొలాన్ని ఎదురు తీసుకొని కవులికి వేస్తూ ఉండేవాడు. కష్టజీవి శేఖర్రావు. మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఖాళీగా ఉండడు. ఇంట్లో ఇళ్ళ చుట్టుపక్కల పిల్లల్ని పోగు చేసి పొద్దున పూట 1 గంట, సాయంత్రం 1 గంట ప్రైవేటు చెప్తే వాళ్ళుండేదేమీ పెద్ద మహా టౌను సిటీ ఏమీ కాదు కాబట్టి చిన్న చిన్నవి అయినా సరే ఎంతో కొంత 4 రూపాయలు కళ్ళకు కనపడే, ఆ తర్వాత బస్సులో పడి అలా ప్రయాణం చేసుకుంటూ పోయి పొద్దున్నుంచి సాయంత్రం దాకా నుంచోనే చేతులు కాళ్ళు అరిగిందాకా చాకిరీ చేసి మళ్ళీ సాయంత్రానికి ఇల్లు చేరుకునేవాడు. అయిపోయాక ఇక 5ంటికి అలా రావటం, ఒక్కోసారి కాస్త పని అయిపోతే పెందలాడి రావటం, పొలానికి వెళ్ళటం, ఆదివారాలైతే పొలంలోనే సరిపోవటం, పండగ సెలవులైతే పొలాల్లోనే సరిపోవటం. అలా మనిషి కష్టపడుతూనే ఉండేవాడు. సాయంత్రం మళ్ళీ 1 గంట ప్రైవేట్ చెప్పేవాడు. అంతా దాంట్లో ఆయన అనుకుంది ఒక్కటే, పిల్లలకి మాత్రం చదువు చెప్పించుకోవాలి. ఏదిచ్చినా ఏది ఇవ్వకపోయినా రేపొద్దున జ్ఞానం, విద్య అనేది ఇస్తే ఆడ మగ అనే తేడా లేకుండా తనప్పుడు రోజులంటే కనుక ఎలాగో గడిచిపోయినాయి. ఇప్పుడు కాస్త సాఫ్ట్వేర్లు, ఆ వేర్లు ఈ వేర్లు అంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే కులాలు ఎటు కాదు కాబట్టి కర్మకి అందరూ ఏంటంటే
కులాలు ఇదిగా ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బు ఉంది అనుకుంటారు. అలా లేని వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరో ఉండరు. ఏం కర్మో అనుకునే జీవితం అనే నౌకనే ఆయన అలా తోసుకుంటూ వెళ్ళిపోతూ పిల్లల్ని చదివించుకోవటం మొదలుపెట్టాడు. ఆయన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను కదా అని పిల్లల్ని ఆయన ఏమీ గవర్నమెంట్ స్కూల్లో వేయలేదు. పిల్లల్ని కాస్త ఇంటికి దగ్గరగానే టౌన్ కాబట్టి టౌన్ నుంచి స్కూల్ బస్సు వచ్చుద్ది కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనే ఆ స్కూల్ బస్సులో వేసి టౌన్కే పంపించి చదివించుకునేవాడు కాన్వెంట్లో. ఆఖరి ఆడపిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. పిల్లలకి ఏజ్ గ్యాపులు కూడా వీళ్ళకి 5గురికి బాగానే ఉన్నాయి. దాంతో కాస్త ఆయన ఊపిరి తీసుకోవటానికి వీలుగా ఉండేదే. పండగలు పబ్బాలు ఏ అయినా వచ్చినాయి అంటే పిల్లలకి తిండికి లోటు చేసేవాడు కాదు, బట్టకి లోటు చేసేవాడు కాదు. అలాగని పిల్లల్ని ఎంతో మంచి బుద్ధితో క్రమశిక్షణగా పెంచుకొచ్చాడు. కర్మానికి లక్ష్మి ఎలాగైతే గనక లోకజ్ఞానం లేదో ఏదున్నా అన్నిటికీ మీరున్నారుగా, మీరు చూసుకుంటారుగా, మీకు తెలుసుగా, మీరు చెప్తారుగా, మీ ఇష్టం అని ఎలా అంటదో పెద్ద కూతురు మమత కూడా ఏదున్నా నీ ఇష్టం నాన్న అనేసుద్ది అంతే. కాకపోతే పిల్ల చదువుకుంటుంది, లక్ష్మి చదువుకోలేదు, అంతే తేడా. ఇంటి పని వంట పని లక్ష్మి అన్నీ నేర్పించుకుంటూ వచ్చింది మమతకు కూడా. కాలచక్ర ప్రవాహంలో పిల్లలకి అలా వయసులు మీరుతో రోజులు గడిచిపోకుంటూ అలా సంవత్సరాలు గడుస్తూ పెద్దమ్మాయి పెళ్లి వయసుకు వచ్చిందే. పెద్దమ్మాయి పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత మగపిల్లలు ఎటు వెనకాల చదువుకుంటున్నారో. డిగ్రీ అయిపోయింది పెద్ద పిల్లదే. ఆయన ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకున్నాడు. అయితే పెద్దమ్మాయికి ఉన్నటువంటి మిడిమిడి లోక జ్ఞానానికి ఆయన పెద్దవాటిల్లో పడేస్తే రేపొద్దున బ్రెయిన్ పాడైపోద్ది, ఆడపిల్లలకి డిగ్రీ చెప్పిస్తే చాలే, మగపిల్లల్ని మాత్రం ఇంజనీరింగ్ చదివించాలి అనుకున్నాడు. పిల్లలు 5గురు కూడా చదువు విషయంలో మాత్రం బాగా చదువుతారు. అదొకటి ఆయన నెత్తిన పాలు పోసే విషయం. దాంతో పెద్దమ్మాయిని చదువు అయిపోయింది. దాంతో ఇక ఆడపిల్లని ఇంట్లో కూర్చోబెట్టుకోకూడదని పెళ్లి సంబంధాలు వెతకటం మొదలు పెడితే ఎప్పుడో ఆయన చిన్ననాట ఎవడో ఒక పనికి మాలిన తలకు మాసిన స్నేహితుడు ఒకడు ఉంటే వాడు మాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, అబ్బాయి పేరు శరత్తు, అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు, అబ్బాయి వాళ్ళు స్థితిమంతులు, అబ్బాయి వాళ్ళు 2 మగపిల్లలు అలాగే 2 ఆడపిల్లలు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అబ్బాయి వాళ్ళ అన్నయ్య పెళ్ళి అయిపోయి 2 పిల్లలు కూడాను వాళ్ళ అన్నయ్య వదిన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మనమ్మాయితో కూడా వాళ్ళ తర్వాత పీజీ చేపించి మనమ్మాయితో కూడా వాళ్ళ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగానికి రాయించుకొని వాళ్ళే ఎంతో కొంత పెట్టి ఉద్యోగం తెప్పించుకుంటారంట. ఒకటే కులం, అబ్బాయి చూడటానికి చాలా బాగుంటాడు, దానికి తోడు అబ్బాయి అసలు ఉత్తమోత్తముడు అని చెప్పి సర్టిఫికేషన్లు ఇచ్చాడు. స్నేహితుడే చెప్పాడంటే ఇంకా మనం పర్సనల్ ఎంక్వైరీ చేసుకునేదేముందే. పై ఎత్తున ఇక శేఖర్రావుకున్న మిడిమిడి జ్ఞానంతో ఆయన చుట్టుపక్కల వాళ్ళనే అబ్బాయి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే గవర్నమెంట్ ఉద్యోగం నిజమే, కొలీగ్స్ అబ్బాయి మంచోడని చెప్పారు, అంతవరకే. ఇంటి చుట్టుపక్కల విషయాల దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిదే. అంతకుమించి ఈ రోజుల్లో ఎవరి గురించి కలగజేసుకొని ఎవరికి ఎవరి పర్సనల్స్ తెలుసని ఏదైనా చెప్పడానికి మనం ఇంకాస్త లోతుల్లోకి టైం అనేది తీసుకుని వెళ్తే బహుశా ఏదైనా తెలిసే అవకాశాలు ఉంటాయేమో. పోనీ ట్రావెలింగ్లో అలా కాకుండా హుటాహుటి హడావిడిగా ఏదో గొంతు మీద కత్తి పెట్టినట్టు ప్రాణాలు పోతున్నట్టు పెళ్ళిళ్ళంటే అవి ఎలా జరుగుతాయో ఎవరు ఊహించగలం. దాంతో వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనమన్నాడు శేఖర్రావు. రమ్మనమంటే పెళ్లి చూపులకు వచ్చారు. పెద్దమ్మాయిని అమ్మ అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగితే నీ ఇష్టం నాన్న అనేసిందే. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు. ఆ అబ్బాయి క్వశ్చన్లు వేయటమే తప్ప మమత కనీసం తిరిగి నీ పేరేంటని కూడా అడిగే రకం కాదని ఆయనకి తెలుసు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే గనక పిల్ల అమాయకురాలు కదా, శుభ్రంగా సుఖపడుద్దులే అనుకున్నాడు ఆయన. కట్న కానుకలు ఇవ్వకుండానే పెళ్లి చేయాలనుకున్నాడు. వాళ్ళు కట్న కానుకలు అడగట్లేదని ఈయన స్నేహితుడు చెప్పాడు. అయితే తీరా అమ్మాయిని లోపలికి పంపించండి అని చెప్పి ఇక వాళ్ళు అక్కడ కూర్చున్నారు. కూర్చుని చెప్పండి అమ్మా అని ఈయనంటే వాళ్ళు మొత్తానికి కలిపి ఒక 15 లక్షల రూపాయలు లెక్క చెప్పుకొచ్చారు ఈయనకి. ఆ 15 లక్షల రూపాయల్లో 5 లక్షల రూపాయలు బంగారం, దాంతోపాటు అబ్బాయికి 5 లక్షల రూపాయల కారు,
ఇద్దరు ఆడపడుచులకి 2 లక్షల ఆడపడుచుల అంచనాలు, మిగతావే పెళ్లి ఖర్చులు అని చెప్పారు. ఇక ఆయన ఇంకేం మాట్లాడతాడు, మాట్లాడటానికి ఆయనకి ఇంకేం ఆస్కారం మిగిలిందనే, చూస్తేనేమో మంచి సంబంధం పోగొట్టుకోకూడదని అందరూ కలిసే అనేపాటికే ఆయనకి తీరు తెన్ను ఏం ఆలోచించాలో అర్థం కాలేదు. పెద్ద పిల్లాడు చూస్తే ఒకవైపున వాడు కష్టపడి ర్యాంకు తెచ్చుకొని ఇంజనీరింగ్ చదువుతున్నాడు, వాడి ఇంజనీరింగ్ వస్తుంది. ఇక కాస్త పెద్ద పిల్లాడికి 4 రూపాయలు జీతం వస్తే కనుక మగపిల్లలు వాళ్ళ బ్రతకగలరు, ముందైతే ఆడపిల్ల భారాన్ని కాస్త దించుకోవాలి తండ్రి అని ఉన్న 2 ఎకరాల పొలంలో 1 ఎకరం అమ్మితే 25 లక్షలు వచ్చినాయి. వాళ్ళు అడిగిన ప్రకారం 15 పెట్టి పెద్దమ్మాయిని అత్తారింటికి సాగనంపటం అయిపోయింది. మిగతా 10 లక్షల రూపాయలు ఇక కొడుకులిద్దరూ ర్యాంకుల మీద చదువుకున్న వెనకాలిద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళకే ఉంటాయిలే, చెరో 5 లక్షలు పెట్టి పెళ్లి చేసి పంపించేస్తే గోలపోద్ది. ఈ 25 లక్షల రూపాయలు ఇంకొక ఎకరం పొలంలో అమ్మేస్తే కొడుకులిద్దరికీ కూడా ఒక 20 లక్షల్లో ఇల్లు కట్టిస్తే గనక 2 పోర్షన్లో ఆయనకి ఆవిడకి 5 లక్షల రూపాయలు ఉంచుకుంటే రేపొద్దున పిల్లల మీద ఆధారపడకుండా ఆయనే ట్యూషన్లో చెప్పుకుంటా ఒంట్లో ఓపికన్న నాళ్ళు ఇక ఆ పై డబ్బులు కాస్త వడ్డీ వస్తే వాడుకుంటా ఉండొచ్చులే, పోస్ట్ ఆఫీసులో వేసుకుంటే అనుకున్నాడు ఈయన నింపాదిగా. ఆ తర్వాత పెద్దబ్బాయికి ఉద్యోగం వచ్చిందే, చదువు అయిపోయిందే, అమ్మయ్య అనుకున్నాడు. అనుకొని కాస్త ఆయన ఆత్మ శాంతించిందే. ఆత్మ శాంతించే ఆయన జీతానికి పెద్దబ్బాయి జీతం యాడైందే. అమ్మ అనుకుని ఇక పెద్దాడికి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేయకపోతే గాలి స్నేహాలు పట్టే అవకాశం ఉందనే దాంతో ఆయనే పెద్దబ్బాయిని ఎవరినైనా ప్రేమించావాయ్యా అంటే లేదని చెప్పాడు కిరణ్. కిరణ్ది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చిన్నప్పటి నుంచి తను తప్పు చేయడు, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే సహించడు. మనుషులు బాగా భారీగా ఉంటారు, కిరణ్ కానీ అర్జున్ కానీ. హైటు వెయిటు పర్సనాలిటీ శేఖర్ రావుది వచ్చి దానికి తోడు పిల్లలు వాళ్ళ నాన్నతో పాటు పొలానికి అదే వెళతారేమో, ఇక పనులయ్యి చేస్తారేమో, బాగా కండలు తిరిగిన శరీరాలతో ఉంటారు. అమాంతం ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే తుక్కు కింద కొడతాడు కిరణ్. అర్జున్కి ఓర్పు ఎక్కువ, ఓపిక ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, సరదాగా ఉంటాడు, చిన్నోడు చలాకీగా ఉంటాడు. కిరణ్ ఎంత బాధ్యతగా ఉంటాడో, ఎంత కరెక్ట్గా ఉంటాడో అవతల వాళ్ళు కూడా అంతే కరెక్ట్గా ఉండాలి అనుకునే తత్వం. పెద్దబ్బాయికి పెళ్లి చేద్దామని సంబంధాలు వెతికారు, ఎవరిని ప్రేమించట్లేదన్నాడు కదా, వీళ్ళు మాత్రం కానీ కట్నం అక్కర్లేదని పిల్లని వెతికితే వాళ్ళు పెళ్లి ఖర్చుల వరకు పెట్టుకుంటాం, మేము కట్న కానుకలు ఇవ్వలేం, పిల్ల పేరు కావ్య, పిల్ల డిగ్రీ వరకు చదువుకుంది, అమ్మాయి చాలా మంచిది, వాళ్ళ ఫ్యామిలీ మంచిది, వాళ్ళు మొత్తానికి 10 కాసులు బంగారానికి మించి పెట్టలేం, ఆ 10 కాసుల్లో కూడా పిల్లకు ఒక 4 కాసుల్లో హారము అలాగే 2 కాసుల్లో నెక్లెస్ పెడతాము, దానికి తోడు అబ్బాయికి ఒక ఉంగరము, హ్యాండ్ చైను, మెల్లో చైను పెడతాము, అమ్మాయికి 2 జతలు చెవుపోగులు అలాగే ఇక ఒక ఉంగరం పెడతాము అని చెప్పారు. అతి కష్టం మీద వీళ్ళకున్న దాంట్లోనే ఇక ఆయన పెద్దమ్మాయికి ఏమీ లక్ష్మీ బంగారంలోంచి కదలలేదు కాబట్టి అందులో నుంచి కొంత తీసి పెద్దమ్మాయికి తాళి గొలుసు, ఎంగేజ్మెంట్కి గాజులు అలాగే నల్లబూసల గొలుసు, ప్రధాన పొంగరం వరకు పెట్టి రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్ళికి కూడా వాళ్ళ స్థాయి స్తోమతను మనం ఆలోచించాలనే దాంతో అంతమందిని ఇంతమందిని పిలిస్తే ఊరంతా 10,000 మంది వస్తారు శేఖర్ రావుకే, జస్ట్ ఒక దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళనే ఒక 100 మందిని పిలిచి తీసుకెళ్ళి పెద్దబ్బాయి పెళ్ళి సింపుల్లోనే నీట్గా క్లాస్గా డీసెంట్గా చేసుకుని అమ్మాయిని కోడలుగా ఇంటికి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత పెద్ద కోడలు కూడా కాస్త ఉద్యోగానికి వెళ్ళొద్దులే అనుకున్న ఆయనకి జిరాక్స్ కాపీ లక్ష్మి లాంటి కోడలు వచ్చేసింది కావ్య చదువు వరకు చదువుకుంది కానీ మమతలాగా లోకజ్ఞానం లేని పిల్ల, తెలివితేటలు లేని పిల్ల, ఏదున్నా లక్ష్మీ శేఖర్రావుని నువ్వు ఉన్నావుగా అని ఎలా అంటదో కావ్య కూడా కిరణ్ని నువ్వు ఉన్నావుగా అని అలాగే అంటదే. ఇంటి పని వంట పని ఒకవైపున మడిదిని ఆడపడుచుల్ని చూసుకోవటం, అత్తగారిని మామగారిని చూసుకోవటం, ఇల్లు చక్క పెట్టుకొని రావటం, ఎవరన్నా వస్తే ఆప్యాయంగా పలకరించడం, ఈ తప్ప ఏవీ చేయగలిగిన పిల్ల కాదా అమ్మాయే. దాంతో ఇహ మనం మొయ్యలేని భారాలు వాళ్ళ మీద పెట్టి మాత్రం ప్రయోజనమే ఉందని ఆయన ఉద్యోగానికి వెళ్ళమన్నాడు కాదు. ఇక ఒకవైపున
కిరణ్ కూడా వెళ్ళమనేవాడు కాదు. కావ్య ఇంట్లోనే ఉండేదే. ప్రికాషన్స్ తీసుకుంటూ పిల్లల్ని అప్పుడే వద్దనుకున్నారు. ఉన్నదే 2 బెడ్రూమ్ ఇల్లే వాళ్ళకే. ఇక దాంట్లోనే పెద్దబ్బాయి పెద్ద కోడలు ఒక దాంట్లో ఉంటే, శేఖర్రావు లక్ష్మి హాల్లో ఉంటే, ఇక రెండో వాడు కూడా హాల్లో ఉంటే ఆడపిల్లలిద్దరికీ 1 బెడ్రూమ్ ఇచ్చారు. కాస్త చాటు మాటు ఉండాలి కదా అని చెప్పే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా అర్జున్ చదువు అయిపోయింది. అర్జున్కి ఉద్యోగం వచ్చింది. కాస్త మనసు ప్రశాంతపడింది శేఖర్రావుదే. పెద్దమ్మాయి అటు అత్తారింట్లో ప్రశాంతంగానే ఉందిలే. అమ్మయ్య, ఈలోపు పెద్దవాడికి పెళ్ళైపోయి కాస్త కుదురుకుంటున్నాడు. ఈ మధ్య రెండో వాడికి కూడా ఉద్యోగం వచ్చేసింది. ఇక రెండో వాడికి కూడా పెళ్లి చేస్తే, ఆడపిల్లలిద్దరినీ డిగ్రీలు చెప్పిస్తే, ఆయన అనుకున్న ప్రకారం పెళ్ళిళ్ళు చేసి అత్తారింటికి పంపించేస్తే సరిపోద్దులే అనే ఆలోచనలో ఉన్నాడు శేఖర్రావు. అయితే ఒక రోజున శేఖర్రావు అలా బయటికి వెళుతూ ఉండగా గుళ్ళో ఉన్న పురోహితుడు చాలా క్లోజ్గా ఉంటాడు శేఖర్రావుతో. చిన్నప్పటి నుంచి తెలిసిన దాంతో శేఖరం అంటే, ఏంటి బాబాయ్ అంటే, నీకెందుకో అస్సలు రాబోయే రోజులు చాలా గడ్డుకాలంగా ఉన్నాయి, ఏమీ బాలేదు, నువ్వు అనుకోనివి ఎన్నెన్నో ఎదుర్కోవాల్సి రావచ్చు, జాగ్రత్తగా ఉండరా అని చెప్తే, భలేవాడివి బాబాయ్, దరిద్రానికి కూడా దిగువన ఏడిసే బతుకు నాదే. ఒక మాట చెప్పమంటావా, ఒక ఆడపిల్ల బరువు దిగిపోయింది అని అనుకునేలోపు ఇంకొక 2 ఆడపిల్లలు సిద్ధంగా ఉన్నారు నాకు. కాస్త పెద్దోడు కుదురుకుంటున్నాడంటే చిన్నోడిది ఇప్పుడే అయ్యిందే. చిన్నోడికి మళ్ళీ పెళ్లి చెయ్యాలా? ఈలోపు నెక్స్ట్ పెద్దమ్మాయికి పిల్లలని, పెద్దాడికి పిల్లలని, రెండో వాడికి పిల్లలని, మిగతా కూతుళ్ళ పెళ్ళిళ్ళని, బాధ్యతలని, ఇవన్నీ నేను పూర్తి చేసుకోవటం కన్నా మించిన దరిద్రం నాకే ఉంటుంది బాబాయ్ అని నవ్వుకుంటూ వెళ్ళాడు శేఖర్రావు. అలా ఆఫీసుకు వెళ్ళి కాళ్ళు కొట్టుకుంటూ ఆయన తిరిగి వచ్చేసరికి భార్య వచ్చి రావటంతోనే ఆయన చేతుల్లో పకోడీల ప్లేటు పెట్టి, ఇక కాఫీ కప్పు అక్కడ పెట్టి, కోడలు మంచినీళ్ళ గ్లాస్ అక్కడ పెట్టి పక్కన కూర్చుంది. చూస్తే పెద్ద కూతురు వచ్చి ఉంది. ఒళ్ళంతా కమిలిపోయి దెబ్బలు తగిలి ఉన్నాయి పెద్దమ్మాయికి. ఒక క్షణం పాటు ఆయనకి ఏమీ అర్థం కాక, ఏమైందే అన్నాడు భార్యనే. అంటే, ముందు తినండి మామయ్య అని పెద్ద కోళ్ళు పెళ్ళాం చెప్తున్నంత నింపాదిగా ఆయన ఉండలేక, చిన్న కొడుకుని, పెద్ద కొడుకు అప్పుడే వచ్చున్నాడేంటి, అప్పుడే రాడుగా వీడు అని చెప్పి పెద్దాడి మొహం చూస్తే ఏదో తేడాగా ఉంది. ఏమైంది చిన్న అని అడిగాడు అర్జున్ని. అడిగితే, గుడ్ న్యూస్ 1, బ్యాడ్ న్యూస్లు 2, ఏది చెప్పను ఫస్ట్ అన్నాడు అర్జున్. అంటే, గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూసే చెప్పరా, తర్వాతే గుడ్ న్యూస్ వింటాను అంటే, నెంబర్ 1, అక్కనే బావ తుక్కు కింద తుక్కు ర్యాక్ కొట్టి తీసుకొచ్చి పుట్టింట్లో వదిలేశాడు. ఎందుకు, వాడికేం పుట్టిందిరా, మనమేం తక్కువ చేశామని అన్నాడు శేఖర్రావు. అంటే, నాన్న, గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన నీ అల్లుడికి నువ్విచ్చిన కట్నం ముష్టితో సమానమంట. ఆ కట్నం ఏరి కోరి ఎతికి కట్నాలు ఇవ్వని సంబంధం తెస్తానని కట్నం కావాలన్న పనికిమాలిన ఎదవని తీసుకొచ్చావు కదా. కాబట్టి అన్నయ్య నేను లేని టైంలో చెల్లెళ్ళు కాలేజీకి, నువ్వు ఆఫీస్కి వెళ్ళాక వదిన అమ్మే ఉంటారు కాబట్టి దీన్ని ఫుల్లుగా ఉతికి దీనికి ఒక 10 లక్షల రూపాయల కట్నం డబ్బులు ఇచ్చి పంపేటట్టయితే దీన్ని పంపమని, లేదంటే నిన్నే ఉంచుకోమనమని చెప్పి వెళ్ళాడంట అని చెప్తే, అయితే అన్నాడు శేఖర్రావు. అయితే ఏముంది, ఇప్పుడు ఒక్కటే నాన్న, శుభ్రంగా వాడితో దీనికి డివోర్స్ ఇప్పించేసే, దరిద్రం వదిలిపోయి పీడ విరగడైపోద్దే, శుభ్రంగా వేరే వాడిని ఇచ్చి చేద్దాం. ఒరే ఏం మాట్లాడుతున్నారా ఇద్దరు, మరి అలాంటి సంబంధమేనా నాన్న ఆడపిల్లకి ఇచ్చి చేసేదే అంటే, బ్యాంకులో 10 ఉన్నాయిగా, ఇద్దాంలే పోనే. సరే, ఇప్పుడు 10 ఇస్తావు, రేపు 25 అడిగితే 25 ఇస్తావు, 50 అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తా, ఏమమ్మిస్తావు నాన్న అని అడిగాడు కిరణ్. అడిగేసరికి, అలాగని ఇంటి మీద భారంగా కూర్చోబెట్టుకోగలవా, ఏమంటావమ్మా మమత, నీ ఇష్టం నాన్న అనేసింది కూతురు. ఒళ్ళంతా కూతురుకు తగిలిన దెబ్బలకి
కోడలు కాపడం పెడుతుంటే భార్య ఆయింట్మెంట్ రాస్తూ కూర్చుంది. ఆయనకేమీ అర్థం కాలేదు. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంట్రా అని అడిగితే అన్నయ్యకి ఉద్యోగం పోయిందిగా అన్నాడు అర్జున్. ఏంటి అన్నాడు శేఖర్. అవును నాన్న, ఆఫీసులో మేనేజర్ గారు చాలా కాలంగా అన్నయ్యనే పాయింట్అవుట్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అన్నయ్యకి ర్యాంకు మీద వచ్చినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చిన జాబ్ అదే. ఆ జాబు అన్నయ్య తెలివితేటల వల్ల అంతకుముందు ఉన్నటువంటి సార్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రమోషన్ ఇచ్చి హైక్ ఇచ్చి అన్నయ్య హార్డ్ వర్క్ చూసే ఆయన అన్నయ్యని ఎంకరేజ్ చేసి అన్నయ్య మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు వీడికి వాళ్ళకి ఎవరికో అదే పోస్టు వాళ్ళు కావాలన్నారంట. సో అదే కాక అన్న మాట అంటే పడ్డో వాడు కావాలనే మాట పెంచి వర్క్ లోడ్ పెంచి అన్నయ్యని టార్చర్ చేస్తూ పాయింట్అవుట్ చేసి మాట్లాడేసరికి భరించి బరస్ట్ అయిపోయి అన్నయ్య కోపం వచ్చింది. వాడిని తుక్కు కింద షర్టు చినిగిపోయిందాకా బాగా బ్లడ్ వచ్చిందాకా బాదాడు అన్నయ్య. దాంతో జస్ట్ వాళ్ళు ఉద్యోగంలోంచి తీసేసి సెటిల్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చి దాంతోపాటు ముద్దుగా ముచ్చటగా ఓ బ్లాక్ మార్క్ కూడా వేశారు. అంటే ఏంట్రా, మళ్ళీ నువ్వు అన్నయ్యని ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళమనుకో, మళ్ళీ ఏ ఐటీలో సాఫ్ట్వేర్ సెక్టార్లో అన్నయ్యకి ఉద్యోగం రాదు, అదే నీకు చెప్పే విషయం అన్నాడు అర్జున్. అనేసరికి ఇదేంట్రా అంటే మరి గుడ్ న్యూస్ అన్నా వదిన ప్రెగ్నెంట్ నాన్న అనేపాటికి అన్నాడు శేఖర్. అవును వదిన ప్రెగ్నెంట్, అన్నయ్య వాళ్ళు బేబీని ప్లాన్ చేసుకుందాం అనుకున్నారు. ప్రికాషన్స్ స్టాప్ చేసి 5 months అయిందంట. వదిన ఇప్పుడు 4th month ప్రెగ్నెంట్. అన్నయ్య ఇందాక అబార్ట్ చేయించుకున్నామని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. వదినకు వచ్చింది అబార్ట్ చేసే ప్రెగ్నెన్సీ కాదు, చేయకూడదు, చేస్తే పెద్ద ప్రాణాన్ని ప్రమాదం అన్నారంట. సో వెనక్కి తీసుకొని వచ్చాడు అని చెప్తే శేఖర్కి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక్క క్షణం పాటు నిలువుగుడ్లు వేసుకొని కూర్చున్నాడు. పెద్దోడా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న? ఏం చేయండి నాన్న, నేను అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటైతే చెయ్యాలిగా. అంటే నువ్వేమీ టెన్షన్ పడక నాన్న, ఎన్నాళ్ళు నీ శాలరీ మీద నెట్టుకు రాలేదా, ఇప్పుడు నా శాలరీ కూడా ఉంది కదా, కంగారు పడకు, మెల్లగా ఆలోచిద్దాంలే, ఆలోచించి ఏదో ఒకటి చెయ్యొచ్చులే నాన్న అన్నాడు అర్జున్. అన్న తర్వాత ముందైతే దీన్ని కాపురానికి పంపాలి కదా అనే దాంతో అప్పుడు పెద్దమ్మాయి పెళ్ళికని పొలం అమ్మగా వచ్చిన 25 లక్షల్లో ఉన్న 10 లక్షలు ముందు చిన్నపిల్లల పెళ్ళిళ్ళ సంగతి తీసి పక్కన పెట్టి ఆ 10 లక్షలు అల్లుడికిచ్చి, మీ అమ్మాయి గొడ్రాలు గొడ్డు మొద్ది మొగుడితో సంసారం చేయటం చేత కాదు, ముడుచుకుపోద్ది, మొగుడితో ఒక వేశ్యలా కాపురం చేయాలి ఆడదే, ఇంటి పని వంట పని కూడా మాకు నచ్చినట్టుగా మీ అమ్మాయి చేయలేకపోతుంది, మాకు నచ్చినట్టు మీ అమ్మాయి వంటలు వండలేకపోతుంది, పైగా మా అబ్బాయి ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చే, మా అబ్బాయి ఎవరితోనైనా లోపల గదుల్లో ఉంటే మా అబ్బాయి పర్మిషన్ లేకుండా మా అమ్మాయి లోపలికి వెళ్తుంది అనే వాళ్ళు 190 అడిగి కడిగి పంపించారు. ఆడపిల్లని కన్న తండ్రిగా మాటలు పట్టం తప్ప ఆయన చేయగలిగింది ఏముంది? ఆడపిల్లని ఇచ్చుకున్న చోట తల దించుకుని తల వంచుకుని ఉండే ఒక సగటు మధ్యతరగతి తండ్రే ఆయన కూడా. కనీసం ఒక పిల్లైనా ప్రశాంతంగా ఉంది అంటే ఈలోపు పెద్ద కొడుకు గురించి కాస్త ఆలోచించవచ్చు. ఎటుకూడి ఇక ఆ పొలం అమ్ముదాం అనుకున్నాడు. అదేదో పొలం అమ్మి ఇల్లు కట్టాలి అనుకున్నాడు. ఆ 20 లక్షల రూపాయలు ఇప్పుడు ఎటు పిల్లలకి చెరుపది ఇద్దామని తన భార్యకని ఒక 5 ఉంచుకుందాం అనుకున్నాడు. అదేదో ఆ 10 లక్షలు పెట్టి పెద్దోడిని ఏదన్నా వ్యాపారం అన్నా పెట్టుకోమంటే పోద్ది అనుకునే ఒకవైపున పెద్దమ్మాయి విషయంలో వియ్యాల వాళ్ళన్న నానా మాటలు, మరొక వైపున అల్లుడు అసభ్యంగా మాట్లాడిన మాటలు. మీ అమ్మాయి నాకు శారీరక సుఖాన్ని నేను కోరినట్టుగా ఇవ్వలేకపోతోంది, నేను ఏది చెప్పినా సరే మీ అమ్మాయి నేను సంసార స్త్రీని అంటది, ముడుచుకుపోద్దే, మీ అమ్మాయి నాతో సరిసమానంగా ఏది చేయలేకపోతుంది, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని, నువ్వు మేము ఎక్స్పెక్ట్ చేసినంత కట్నాలు ఇవ్వలేకపోయావు, ఒకవైపున మా వదిన కట్నము తెచ్చింది, పిల్లల్ని కంది,
ప్లస్ మా వదిన మా అన్నయ్యకి నచ్చినట్టు ఉంటుంది, రెండోది మా వదిన గవర్నమెంట్ ఉద్యోగము చేస్తోంది అన్న మాటకి ఆయన దగ్గర సమాధానం లేకపోయిందే. ఆ రోజున స్నేహితుడు చెప్పాడని వెళ్ళి స్నేహితుడితో మాట్లాడితే, అయ్యో నాకు వాళ్ళు ఏదో ముఖపరిచయం మాత్రమే, దాంతోనే మంచోళ్ళని ఇచ్చి చేస్తే ఇలా మాట్లాడారా, ఏం చేస్తాం, ఆడపిల్లనిచ్చి చేసుకున్న తర్వాత ఎవరికి తప్పుతున్నాయి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఈసారికి ఇచ్చావుగా, ఇక సెటిల్ అయిపోయిందిగా, మళ్ళీ అడగర్లే, కింద మీద పడి ఎలాగోలాగా ఒక ఇద్దరు పుడితే వాళ్ళే సెట్ అయిపోతారులే అన్నాడా స్నేహితుడు. పిల్లలు అన్నమాట ఎంతైనా నిజం. కట్నాలు గుంజేటటువంటి రాబందులకి ఆడపిల్లల్ని ఇవ్వకూడదు. మనమేదో ఆడపిల్లలకి హక్కని ఆస్తిలో వాటా పెట్టుకున్నా ఆడపిల్లలకి మనం వాళ్ళకి ఏదో స్త్రీధనంగా ఇచ్చేది ఏదైనా ఉంటే వాళ్ళకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకంగా అది ఉంచేవాళ్ళై ఉండాలి. కానీ పుట్టింటి వాళ్ళ రక్తం తాగే జలగల్లా అంతెత్తురండి ఇంతెత్తురండి అనే వాళ్ళకి ఇస్తే ఆ ఆడపిల్లలు ఏం సుఖపడతారో. పుట్టి బుద్ధిరిగాక పెద్దపిల్ల మెతకని, దానికి తోడు నోట్లో నాలుక లేందని ఆయన కానీ ఆవిడ కానీ ఏ రోజు అలా కొట్టెరగరు. అలాంటిది బెల్టులు పెట్టి వాతలు తేలిపోయేలా చావ కొట్టి జుట్టంతా పీకి, జుట్టు కొబ్బరి నూనె పడుతోంది, కుంకుడుకాయలు పడుతున్నాయి, షాంపూలు పడుతున్నాయి అని పిల్ల జడ నడివీపు కత్తిరించింది అత్త. పిల్ల ఎముకలు గూళ్ళు అయిపోయింది ఇంట్లో చాకరీ చేయలేక. దానికి తోడు పిల్లని చావచిత కొట్టేసినట్టున్నారు. బిడ్డ ఏ మాటకు ఆ మాట, ఇక్కడుండగా ఎలా ఉండేదో అక్కడికి వెళ్ళాక ఎలా అయిందో అది ఒకవైపున దిగులు. ఇంకొక వైపున పెద్ద పిల్లాడు ఇంటికి ఆయువు పొట్టు లాంటివాడు, తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. వాడు ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు. పెద్దమ్మాయి కడుపుతో ఉందని ఆనందపడాలా, పిల్లాడికి ఉద్యోగం పోయింది అని బాధపడాలా? తొందరపడి తన కొడుకు ఎవరిని ఏమీ అనడని తనకి తెలుసు. కానీ ప్రపంచం ఎందుకు ఇంత నీచంగా తయారైంది? స్వార్థాలతో నిండిపోయిన మనుషులు, ద్రోహబుద్ధితో నిండిపోయిన మనుషులు మాటలంటే పడాలంటారు, అడుగులకి మడుగులు ఒత్తాలంటారు, వాళ్ళకి ముందు మోకాళ్ళ మీద మనం పడుండాలంటారు, చేయి చాపి దేహి అని భిక్షెత్తాలంటారు. ఆయన వాళ్ళు బయట వాళ్ళు స్నేహితులు బంధువులు అందరూ ఇలాగే తయారయ్యారు. నిజం చెప్పాలంటే కిరణ్ వ్యక్తిత్వం ఆయనకి తెలుసు. తప్పు లేనిదే కొడుకు ఎవరి మీద నోరెత్తడు, చేయి చేసుకోడు. కోపం అన్న మాటే కానీ ఆ కోపంలో న్యాయం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, నీతి ఉంటుంది. ఎదుటి వాళ్ళల్లో అదే ఉండాలని వాడు అనుకోవటమేనా ఈ కలికాలంలో వాడు చేసిన పొరపాటు? ఇప్పుడు పెద్ద పిల్లాడి ఉద్యోగం పోతే ఇక వాడి జీవితం ఎలాగో ఏంటో. వాడికి పాపో బాబో పుట్టేలోపు ముందు ఆ పొలం ఏదో బేరం పెట్టి కాస్త భగవంతుడి దయ వల్ల చిన్నోడు పెద్దోడు అన్యోన్యంగా ఉండి ఒక మాట అనుకోరు కాబట్టి పెద్దవాడి వాటాకిచ్చే 10 లక్షలు పెట్టి ముందు కాస్త ఎలాగోలాగా ఏదో ఒకటి వాడికి తగిన వ్యాపారం వాడిని పెట్టుకోమని, చిన్నోడికి ఉద్యోగం ఉంది కాబట్టి ఇక మిగతా 15 లక్షల రూపాయలు పొలం అమ్మితే వచ్చిన డబ్బుల్లో చిన్నోడి సంగతి తర్వాత ఎరుగు. ముందు ఆడపిల్లలిద్దరికీ చెరో 10 పక్కన పెట్టుకుంటే గనక ఒక 5 లక్షల రూపాయలు ఓ పక్కన పెట్టి ఉంచితే ఏ ఖర్చు ఎప్పుడొచ్చి పడుద్దో ఎవరికి తెలుసో అనుకొని ఆయన ఎప్పటి నుంచో నువ్వు స్కూటీ మార్చు 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 రిపేర్లు వస్తుందని పిల్లలు చెప్పినా వినకుండా అదే స్కూటీ మీద సంసారాన్ని లాక్కొస్తాడు శేఖరం. అయితే అలా వస్తున్న ఆయనకి ఒకవైపు పెద్దమ్మాయి టెన్షను, పెద్దబ్బాయి టెన్షను, ఒకవైపున ఉన్న ఆ ఎకరం పొలం అమ్మేయాలి, తల్లిదండ్రుల జ్ఞాపకంగా ఉన్న అది కూడా పోగొట్టుకుంటున్నాననే దిగులు ఒకవైపున. పిల్లల కన్నా ఏది ఎక్కువ కాదు. ఆ రోజున వెనక ముందు ఆలోచించకుండా అంతమందిని కని అధిక సంతానాన్ని తనే తప్పు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎవరిని అనుకుని ఏం లాభమనే అలా వస్తున్న ఆయనకి బీపీతో ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి. దాంతో యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేసి శేఖరాన్ని ఎవరో ఫోన్ చేశారు ఇంటికే. హుటాహుటీన ఇంటిల్లపాది హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే లక్ష్మి వెక్కి వెక్కి నోట్లో గుడ్లు కుక్కొని ఏడుస్తూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది. పెద్ద కోడలు ఏడుస్తూ ఆయన తల దగ్గర బత్తాయి రసం పిండుతూ నుంచుంటే కూతుళ్ళిద్దరూ తండ్రికి అటొకళ్ళు ఇటొకళ్ళు స్టూల్ మీద కూర్చున్నారు. కిరణ్ అర్జున్ మాత్రం అలా నిలబడి ఉంటే డాక్టర్ గారు రమ్మంటున్నారండి అని నర్సు చెప్పింది. శేఖర్రావు స్పృహలోనే
ఇంట్లోనే ఉన్నాడు. తలకి కాస్త చిన్న దెబ్బ తగిలి కట్టు కట్టారు. చేతికి కాస్త చిన్న ఫ్రాక్చర్ అయ్యిందంతే. కాలు దగ్గర అక్కడక్కడ చిన్న చిన్నగా గీసుకుపోయిన దెబ్బలు తగిలినాయి. నాన్నని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడుగుదాం తమ్ముడు అని కిరణ్, అర్జున్ కలిసి డాక్టర్ దగ్గరికి వెళితే, డాక్టర్ గారు మీరేనటయ్యా ఆయన కొడుకులు అని అడిగితే, అవును డాక్టర్ గారు, మా నాన్న ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అని అడిగితే, ముందు డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు అన్నది కాదు మీరు అడగాల్సిందే, మీ నాన్నని మీరెప్పుడు అడ్మిట్ చేయబోతున్నారని నేనే అడుగుదామని రమ్మన్నాను మిమ్మల్ని. ఏమైంది, ఏదైనా సివియర్ ప్రాబ్లమా అన్నాడు అర్జున్. వాట్ నాట్ ప్రాబ్లం అసలు అన్నాడు డాక్టర్. అంటే ఏంటండే అన్నాడు కిరణ్. మీ నాన్నకైనా ఈ యాక్సిడెంటు చిన్నదే, కానీ ఈ యాక్సిడెంట్ అవటం మీకు మంచే అయ్యింది అనుకోవాలి. ఏమైంది డాక్టర్, మీ నాన్నకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా, హెల్త్ ఇష్యూస్, ఇది ఉంది ఇది లేదు అనకుండా మీ నాన్నకి హార్టు, కిడ్నీ, లివరు అన్నీ ఉండాల్సిన కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఒకవైపున మీ నాన్నకి ఎముకలు అరిగిపోవటం మొదలైనవి. మనిషి గాజు బొమ్మలాగా మీరు కూర్చోబెట్టి చూసుకోవాల్సిందే తప్ప మీ నాన్న పని చేయటానికి పనికిరాడు. పైపెచ్చు ఇప్పుడు వెంటనే మీ నాన్నకి ఆపరేషన్లు చేయాలి. చేస్తే మీ నాన్నకి ఆపరేషన్కి ఇంకా అవి ప్రాణం మీదకి తీసుకొచ్చేంత క్రిటికల్ కండిషన్లో ఉంటే కోట్లల్లో ఖర్చు అవుతాయి. అక్కడ దాకా లేదు కాబట్టి 15 లక్షల రూపాయలు ఆపరేషన్కి, పై ఎత్తున మీ నాన్నకి ఒక 5 లక్షల రూపాయల మందులకి అవుతే మీరు రెడీ చేసుకుంటే నేను ఆపరేషన్ చేసుకుంటాను అని చెప్పాడు డాక్టరు. చెప్పేపాటికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ముందు మెడిసిన్స్ రాయండి, ఎంత టైం ఉంది అని అడిగారు. ఎంతో లేదు నాన్న, మహా అయితే కనుక ఒక నెల రోజులు అని చెప్పాడు డాక్టర్ గారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొస్తే, శేఖర్రావు నాకు ఆపరేషన్ వద్దు, ఏమీ వద్దులేరా, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయిస్తారు, నాకు ఆపరేషన్లు చేయించాలంటే, నాన్న తండ్రి అయిపోయావు, కొడితే ఒక దెబ్బ అరదెబ్బకు సరిపోవు, మొదటి నుంచి నీకు ఒంట్లో బాగోనప్పుడు బాగోట్లేదని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళమా, అడ్డమైన పనికిమాలిన సంబంధాలు చూసి పెద్దదానికి పెళ్లి చేసి పంపించే దాని మీద ఉన్న ఇంట్రెస్టు, అల్లుడికి ఎత్తుకెళ్ళి డబ్బులు దోచిపెట్టే దాని మీద ఉన్న ఇంట్రెస్టు, నీ ఆరోగ్యం గురించి నువ్వు పట్టించుకోకపోవటానే వచ్చినాయి అసలు ఇవన్నీ. మా తండ్రిని మమ్మల్ని పోగొట్టుకోమంటావా, నువ్వు ఏమిచ్చినా ఏమివ్వకపోయినా మాకు నీతి నిజాయితీలు ఇచ్చావు నాన్న. ఇంకో విషయం చెప్పమంటావా, మేమేమి నీ దగ్గర నుంచి ఒక అర్ధనా పైసా రావాలని మేమేమి నీతో ఉండట్లేదు, నీ మీద ప్రేమను నటించట్లేదు. ఒక విషయం చెప్పమంటావా, కుటుంబం ఎలా నడిచిపోద్ది అనేది తర్వాత విషయం. మా నాన్న మాకు కావాలి, మా అమ్మ ముఖాన బొట్టు మాకు కావాలి. అంటే ఇప్పుడు మీ నాన్న బతకడారా, మీ నాన్న చచ్చిపోతాడా, నేను విధవనైపోతానా అంది లక్ష్మి. అయ్యయ్యో మనవన్నో మనవరాలను చూసుకోరా అని కావ్య. ఏంటో ఈ గొడవంతా కూడాను అన్నాడు చిన్న కూతుళ్ళు. అనేపాటికి ఇప్పుడు ఆపరేషన్ ఏం పెట్టి చేయించాలి అన్నా అని అర్జున్ అంటే, ఎక్కడ అమ్మేద్దాంరా ఉన్న పొలం అన్నాడు కిరణ్. సరేనన్నా అని అర్జున్ అంటే, త్వరగా చేయించేయండి అన్నా అన్నారు చెల్లెళ్ళు. అంతా దాంట్లో కూడా పిల్లలు నిస్వార్థపూరితమైన వాళ్ళు, తల్లిదండ్రుల గురించి ఆలోచించే దాంట్లో రేపొద్దున తామేంటి అనేది వాళ్ళు పాపం ఆలోచించుకోలేదు. శేఖర్రావు ఏమీ వద్దురా, నేను పోతే ఎల్ఐసి డబ్బులు 30 లక్షలు వస్తే దానికి తోడు ఇయ్యో 25, ఇక 55 అవుతే అందులో వీటికో 10 ఇచ్చి పెళ్లి చేసి పంపి మిగతాయి మీరు నాన్న పిచ్చి మాటలు మాట్లాడితే మా కోపం వస్తుంది అన్న తర్వాత, అది కాదమ్మా నువ్వు మాట్లాడక నాన్న అన్నాక నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు అని చెప్పి పిల్లలు ఆ పొలం పనులు బేరం పెట్టడానికి వాటికి పనుల మీద తిరుగుతుంటే, తిరిగే కాలు తిట్టే నోరు ఊరికినే ఉంటాయ్యా, మరీ కాకపోతే పిల్ల వెదవలు వీళ్ళకేం తెలిసి ఇలాగే చెప్తారు అని మళ్ళీ వినకుండా శేఖర్రావు తను అంతకుముందు జాబ్ చేసిన దగ్గరికి ఏదో కాస్త పిఎఫ్లో అయ్యి ఉంటేనో ఆ ఉద్యోగం విషయంలో రావాల్సినవి కూడా ఉంటే మాట్లాడదామని వెళ్ళిన మనిషి ఒక్కసారిగా ఆ మందుల ఎఫెక్ట్ మీద, నీరసం మీద నడి రోడ్డు మీద కుప్పకూలిపోయాడు మనిషి. కుప్పకూలిపోయేపాటికి మళ్ళీ కబురు పెడితే పరిగెత్తుకుంటూ వెళ్ళేపాటికి, డాక్టర్ గారు ఇంక అంత టైం కూడా లేదయ్యా, ఈయన అసలు ప్రయాణాలు చేయకూడదని చెబితే ప్రయాణాలు చేసుకుంటా ఎందుకు వెళ్ళాడు ఈయన అని డాక్టర్ అడిగేపాటికి,
షో అని మీరు చెయ్యండి డాక్టర్, మేము డబ్బులు ఏర్పాటు చేస్తామని హుటాహుటిన పిల్లలు పొలం అమ్మేసి ముందైతే డాక్టర్ 15 లక్షలు కట్టి 5 లక్షల మందులకి వాళ్ళ చేతిలో పెట్టుకొని ఒక 5 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడేసి అవసరం వస్తుందోనని అలా శేఖర్రావుని అన్నీ అయిపోయాక ఇంటికి తీసుకొచ్చారు. బతికినోడిని కాదు సచ్చినోడిని కాదు, మీకు నేను దేనికి పనికొస్తాను నాన్న, ఎందుకో పనికిరాని పాపిష్టి ముండా కొడుకునే అనకూడదులే, కానీ నా వల్ల రూపాయి ఉపయోగం లేదు. పెద్దోడా, నీ పరిస్థితి ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉందే. పొలం అమ్మి నీకు ఇద్దామనుకున్నానయ్యా, ఇప్పుడు రెండో వాడు ఒక్కడే మొత్తం పోషించాల్సి వస్తుంది. నేను ట్యూషన్లు చెప్తానురా, పోనీ ఆన్లైన్లో ట్యూషన్ చెప్తా, నేనేదైనా చేస్తానంటే పిచ్చి మాటలు మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోమన్నారు. పెద్ద కోడల్ని కాన్పు కూడా పుట్టింటికి పంపటానికే వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కాదు, ప్లస్ వీళ్ళు పంపించటానికి కూడా అంత కక్కుర్తి మంద కాదు. మీ అమ్మాయిని మీరే చూసుకోండి అని వాళ్ళు ప్రతిదానికి మా దగ్గర రూపాయి లేదనే మాటే చెప్తారు. దాంతో పెద్దమ్మాయికి పురుడైంది, బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత ఒకవైపున శేఖర్కి మంచి ఫుడ్ పెట్టమన్నారు. ఉన్న 5 లక్షలు పెట్టి ముందు పిల్లాడికి ఏమీ తక్కువ చేయకూడదు కదా, పిల్లాడికి బేబీ ఫుడ్ అని, బట్టలని, హాస్పిటల్ అని, టీకాలని, మందులని, ఒకవైపున శేఖర్రావుకి ఫుడ్లని పెట్టుకుంటూ ఇలా రోజులు గడిచిపోయి చిన్నబ్బాయి జీతం మీద ఇల్లు నడుస్తోంది. అయితే ఒక రోజున ఉరువు లేని పిడుగులాగా శేఖర్రావు బయటికి వెళ్ళాడు. ఆయన కాస్త పిఎఫ్ అమౌంట్ రావాలి, 1 లక్ష దాకా వస్తుంది. వస్తే కాస్త ఇంట్లో వాడుకోవటానికి డబ్బులు ఉంటాయని ఆయన మెల్లగా అటు వెళ్ళాడు. 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని వెంట పెట్టుకొని మరీ వెళ్ళాడు. జాగ్రత్త అని చెల్లెళ్ళకి అప్పచెప్పారు మగపిల్లలు. ఆ తర్వాత ఇక పెద్దమ్మాయి కావ్య పిల్లాడికి టీకాలు వేయించటానికని వెళ్ళి కిరణ్ని తీసుకొని అప్పుడే వచ్చింది. అర్జున్ ఆఫీసు నుంచే అలా వచ్చి కూర్చున్నాడు. లక్ష్మి వంట పని చేసుకుంటూ ఉండగా మమతని శరత్తు చచ్చిపోయిందో బతికుందో కూడా తెలియకుండా నోటెమ్మటి ముఖ్యమటి బ్లడ్ పడేంత వరకు చావగొట్టుకుంటూ ఒళ్ళంతా వాతలు పెట్టి జుట్టంతా పీకేసి సగానికి జుట్టు గొరిగేసి ఆ అమ్మాయిని చేతులు కాళ్ళు విరక్కొట్టి స్పందించకుండా తీసుకొచ్చి ఇంటి దగ్గర విసిరేశాడు లక్ష్మి మీద. విసిరేసేపాటికి ఏమైంది అని లక్ష్మి ఏడుస్తూ అమాయకంగా నుంచుంటే, ఏమే నువ్వు అసలు దీన్ని నీ మొగుడికే కన్నావంటే దీనికి మొగుడితో ఎలాగుండాలో నువ్వు నేర్పించొద్దా, పనికి మాలిందానా, అసలైనా కూడాను నాకు అర్థం కాని విషయం, మొగుడు తేరగా ఉన్నాడు కదా అని గదిలోకి వెళ్ళి ఎంతమందిని కన్నావా, మేమేమైనా తేరగా ఉన్నామనుకొని గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన అల్లుళ్ళు కావాలా మీ బతుక్కి, ఇది గొడ్డు మొద్ది గొడ్రాలు, ఇంటి పని వంట పనికి పనికిరాదు, మొగుడుతో సంసారం చేయటానికి పనికిరాదు, పిల్లల్ని కంటానికి పనికిరాదు, ఉద్యోగం చేయటానికి పనికిరాదు, దీంతో నాకు అవసరం కూడా లేదు, మర్యాదగా 25 లక్షల రూపాయలు ఇస్తారా, ఇచ్చి దీన్ని కాపురానికి పంపండి, లేదంటే అన్నాడు కిరణ్. లేదంటే ఏంట్రా, నీ ఇంట్లోనే ఉంచుకుంటావు, దీన్ని ఉంచుకొని నీ పెళ్ళాంతో నీ అమ్మతో నీ చెల్లెళ్ళతో దీంతో కలిపి బిజినెస్ పెట్టుకో, బాగానే గిట్టుబాటు అవుద్ది, నీకెటు ఉద్యోగం పోయిందిగా అనేపాటికి ఇక డోర్లు వేసి నుంచున్నాడు అర్జున్. నుంచునేపాటికి కిరణ్ తుక్కు కింద అక్క మొగుడని కూడా చూసుకోకుండా శరత్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇరిగిందాకా చెత్త కిందే బాదాడు ఒక రకంగా. అయితే మాట్లాడతావా, నోటికి ఎంత వస్తే అంత, ఏంట్రా గవర్నమెంట్ జాబు, సంస్కారం అనేది మర్చిపోవటమా గవర్నమెంట్ జాబు, భార్యకి తల్లికి చెల్లికి తేడా లేకుండా మాట్లాడటమా గవర్నమెంట్ జాబు, అసలు ఎందుకు ఇవ్వాలిరా నీ కట్నం, ఏముందని ఇవ్వాలి, నీకేమైనా అతీతంగా మాకున్న వాటికన్నా నీకేమైనా భగవంతుడు ఎక్స్ట్రాగా ఏమైనా ఇచ్చాడా ఏంట్రా, అంత గవర్నమెంట్ ఉద్యోగస్తుని అనుకునేవాడివి, ఆ రోజు నిన్ను చేసుకోమని ఎవడి కాళ్ళు పట్టుకోమన్నాడనే చేసుకున్నావు, అసలు ఏం జరిగిందే అని అడిగాడు అక్కనే కిరణ్. ఏమైందక్క అన్నాడు అర్జున్. అనేపాటికి పెద్దగా ఏడుస్తూ మమత జరిగిన విషయాన్ని వరుసగా చెప్పుకొచ్చింది. ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ టార్చర్, నరకం చూపిస్తాడని అడ్డమైన అశ్లీలమైన వీడియోలేసే, అడ్డమైనటువంటి ఫోటోలు చూపించి అలా భార్యాభర్తలు కలుద్దామంటాడని, తాగుడు అలవాటు ఉంది, సిగరెట్ల అలవాటు ఉంది, పేకాట ఆడటానికి ఇంటికి మగాళ్ళని తీసుకొస్తాడు, వాళ్ళ ముందు భార్యని అసభ్యంగా మాట్లాడుతాడు,
మాట్లాడతాడు బాడీ షేమ్ చేస్తూ వర్ణిస్తూ. ఇంటికి ఉంపుడు గత్తెల్ని, కొలీగ్స్ని, మరదళ్ళ వరుస అయ్యే వాళ్ళని తీసుకొచ్చి భార్య ఎదురుగానే వాళ్ళతో నగ్నంగా పడకను పంచుకుంటాడు. ఆమె ఏమీ మాట్లాడకూడదు. అత్త పెట్టే నరకాలు, మామ చూసే అసభ్యకరమైన వెకిలి చూపులో, ఒకవైపున తోడుకోళ్ళయ్యుండే పిల్లల్ని తన మీద వదిలేసి తన్ను కొట్టి తిట్టి చేయించుకునే చాకిరి, ఒకవైపున ఇంటి పని, బావ మాట్లాడేటటువంటి వెకిలి మాటలు, వచ్చిపోయే చుట్టాలు అనేటటువంటి భరించలేని మాటలు. దాంతోనే భరించలేకపోయానని మమత నేనే కావాలని పిల్లల్ని కంటలేదని, వెళ్ళాక 2 times ప్రెగ్నెంట్ అయ్యానని, నేనే కావాలని కడుపు పోగొట్టుకున్నానని, ఇలాంటి వాడికి పిల్లల్ని కంటం నాకు ఇష్టం లేదని, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేయించి రాయించి లంచాలు పెట్టి గవర్నమెంట్ ఉద్యోగం తెద్దాం అనుకున్నారని, దాని మీద వచ్చేయన్నే రాబడి భారీ ఎత్తున గుంజుదాం అనుకున్నారని, ఏదైనా కేసులై గొడవైతే మొత్తం తన మీద తోసి తన్ని జైల్లోకి తోసేద్దాం అనుకున్నారని, కాబట్టే ఉద్యోగానికి ఎందుకు వెళ్ళాలి, ఇంటి చాకిరీ చేసి ఉద్యోగానికి వెళ్ళి పిల్లల్ని కని వీడిని సుఖపెట్టి ఎందుకు ఈ నరకాలన్నీ పడాలనే దాంతో నేనే పిల్లలు లేకుండా చేసుకున్నానని వెక్కి ఏడ్చే మమత కళ్ళు తిరిగి పడిపోయిందే. అయితే అక్కడి నుంచి వెళ్తూ శరత్ 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి దీన్ని అప్పచెప్పేటట్టయితే కాపురం, లేదంటే దీన్ని పుట్టింట్లోనే ఉంచుకోండి అని చెప్పి తొడలు కొట్టి ఛాలెంజ్ చేసి శరత్ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శేఖర్రావు వచ్చి ఏం జరిగింది అని అడిగితే, పెద్దమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్లు కట్టించి తీసుకొచ్చే, అన్నయ్య ఇలా కొట్టాడు, వాడిలా వాగాడు అంటే ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ 50 లక్షలు కూడా ఎక్కడి నుంచి అయినా తీసుకెళ్ళి ఇస్తావా వాడికి, అంతసేటు డబ్బులు మూలుగుతున్నాయి అనుకుంటున్నావా ఏంటి నాన్న, పోనీ మనమేమన్నా చెట్టేసాం అనుకుంటున్నావా, వరిగడ్డి వామేసాం అనుకుంటున్నావా పీక్కెళ్ళి ఇవ్వటానికి వాడికి అని కిరణ్ అర్జును అడిగేపాటికి, అది కాదు నాన్న, లేకపోతే ఏం మాట్లాడుతున్నావు నాన్న, దాని బాడీలో 7 బోన్స్ బ్రేక్ అయినాయి, అసలు అది ఎలా ఉందో తెలుసా, దాని సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా, లేడీ డాక్టర్కి చూపిస్తే భయపడింది ఆవిడ, అలా ఉందంట, సిగరెట్లతో వాతలు, వాడి పెట్టిన టార్చర్లో తండ్రి అయిపోయావు, ఎంతకన్నా అడక్క నువ్వు, అసహ్యం వేస్తుంది నీ మొహం చూస్తే, అంతకన్నా మంచోడు దొరకడని ఎవడో పనికిమాలిన ఎదవ చెప్పాడని, ఆడపిల్ల అమ్మలాంటిది అంటారు కదా నాన్న, నీకు అక్క చెల్లెళ్ళు లేరని ఇచ్చి చేసేసావా ఏంటి అనేపాటికి, అది కాదురా అంటే, మరి ఇప్పుడు దాన్ని ఇంట్లో ఉంచి పర్లేదు నాన్న, నీకు వాడు కావాలా, వాడితో కాపురం కావాలా, వద్దు తమ్ముడు ఉండమంటున్నాడుగా, నేను ఇక్కడే ఉంటాను నాన్న అంది పెద్దమ్మాయి. అది కాదమ్మా అంటే, అది ఉంటానంటుందిగా, ఉండి ఏం చేద్దావురా, వస్తే వాడే తప్పు తెలుసుకొని వచ్చి తీసుకెళ్తాడు, లేదంటే పర్లేదు నాన్న, దేశమే గొడ్డుపోల, అమ్మకు నువ్వు దొరకలా, నాలాంటి తింగరోడు ఇంకోడు ఉన్నాడంటావా, నువ్వేమీ తింగరోడివి కాదు, నువ్వు చాలా తెలివైనోడివి నాన్న, కాకపోతే ఏంటంటే ఆ తెలివితేటలు ప్రయోజకత్వానికి వాడలేదంతే నువ్వు, అలా వాడేవాడొకడు దాని రాతలో రాసుంటే వస్తాడులే దానికే, ఇంక నువ్వు నోరు ముయ్యవా ప్లీజ్ అనేశారు కొడుకులో. ఇక మాట్లాడటానికి ఏమీ లేక శేఖర్రావు అలా ఉండిపోయాడు. పెద్దమ్మాయికి దెబ్బలు తగ్గినాయి. పెద్దల్లుడి దగ్గర నుంచి పెద్ద మనుషుల్ని పంపినా, స్నేహితుడనే వాడిని పంపినా 50 లక్షలు ఇస్తేనే పెద్దమ్మాయిని పంపమనే, మా అబ్బాయికి ప్రమోషన్ వచ్చి శాలరీ పెరిగిందనే, ముందు వెంటనే పెద్దమ్మాయి కడుపులు చేయించుకొని పిల్లల్ని కనాలనే, గవర్నమెంట్ జాబ్కి రాసి క్వాలిఫై అయ్యే పెద్దమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేసి శాలరీ పై డబ్బులు వాళ్ళకి తెచ్చివ్వాలని వాళ్ళు ఎన్నో షరతులు పెట్టారు. దాంతో శేఖర్రావు కూడా మాట్లాడటానికి మాట లేక సైలెంట్ అయిపోవాల్సి వచ్చిందే. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. కాలచక్ర ప్రవాహంలో పెద్ద పిల్ల దెబ్బలు తగ్గిన తర్వాత ఇంటి పనుల్లోనే అది కూడా అన్నంట్లు వేసుకొని తోముకోవటమో, బట్టలు ఉతుక్కోవటమో ఇలా చాకిరి చేసుకుంటున్నారు. చిన్నపిల్లలిద్దరూ కాలేజీలకు వెళుతున్నారు. రేపు వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని డిగ్రీకి వేయాలన్నా కూడా చిన్నోడు ఎంతవరకు అని మోసుకొస్తాడో, ఒకవైపున పెద్దాడి కొడుకు ఎదుగుతున్నాడో, ఏంట్రా దేవుడా పరిస్థితి అనే శేఖర్రావు అలా కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు. ఎంత దాంట్లో లక్ష్మి వంట పని చేసుకుంటూ అన్నిటికీ శేఖర్రావు ఉన్నాడు అనుకుంటదే. కిరణ్ ఫ్యూచర్ ఏంటనేది మైండ్ పనిచేయక అలా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు. కావ్య అత్తగారితో పాటు ఏ పనైనా ఉంటే వెళ్ళి షేర్ చేసుకుందాం అనుకునే బాబుని కిరణ్ చేతికిచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళి పడుంటాడు. ఒకవైపున మమత
గడిచిపోయిన జీవితం గురించి బాధపడుతో రేపటి జీవితం ఏంటా అని ఆలోచించుకుంటుందో తెలీదో అలా చాకిరి చేసుకుంటూ ఉంటుంది. చిన్నపిల్లలిద్దరూ చదువుకుంటారు, కాలేజీలకు వెళ్ళొస్తారు. దానికి తోడు అలా ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటారు. ట్యూషన్ కూడా ఒంట్లో బాగోట్లేదని తీసేసి అటకెక్కేసిందే. అన్నిటికీ చిన్నోడే మూలమైపోయాడు. ఎలా నడుపుకు రావాలో ఏంటో ఆయనకేం అర్థం కాలేదు. ఒక్క రెక్క మీద ఇంతమందిని పోషించడం అన్యాయం, పాపం, తప్పు కూడా. తామిలా పడి తినటం కూడా. ఏం చేయాలి దేవుడా అని అనుకుంటూ ఉండగా రోజు వెళ్ళినట్టే అర్జున్ ఒకరోజు ఉద్యోగానికి వెళ్ళాడు. రావాల్సిన టైంకి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఆయనకి కాలు చెయ్యి ఆడలేదు. దాంతో కిరణ్ని పిలిచి, పెద్దోడా, చిన్నోడు ఏంటమ్మా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, పిల్లాడు 6ంటికి రావాల్సింది 8 అయిపోయింది, ఓసారి వెళ్ళి చూసిరా నాన్న అంటే, నువ్వు టెన్షన్ పడొద్దు డాడీ, నేను వెళతానని చెప్పి కిరణ్ వెళ్ళాడు. వెళ్ళి ఒకవైపున ఆఫీసులో కనుక్కుంటే సారు అసలు మధ్యాహ్నమే వెళ్ళిపోయారండి అని చెప్పాడు ఆఫీస్ దగ్గరున్న సెక్యూరిటీ అతను. ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తే రాలేదన్నా వాడు మా దగ్గరికి అని చెప్పారు వాళ్ళు. దాంతో టెన్షన్ అనిపించి ఇంటికి వచ్చాడు. తండ్రికి చెప్తే కంగారు పడతాడేమోనని చెప్పి, ఏరా చిన్నోడేడి అంటే, ఫ్రెండ్స్ ఏదో పార్టీ ఉందంటే వెళ్ళాడంటలే నాన్న, వస్తాడంట అని అలా కూర్చొని ఫోన్ల మీద ఫోన్లు, మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూ ఉండగా కరెక్ట్గా 10 అయ్యేపాటికి టంగున డోర్ బెల్ మోగిందే. వెళ్ళి తలుపు తీసి చూస్తే ఎదురుగా అర్జున్ పక్కన ఒక అమ్మాయి, మెళ్ళో మంగళసూత్రాలు, మెళ్ళో దండలు. చూస్తే పెళ్లి చేసుకొని వచ్చాడని అర్థమైంది. అర్థమయ్యేసరికి ఏంట్రా ఇది అని అడిగాడు శేఖర్. ఏంట్రా ఇది అంటే, రోడ్డు మీదే నిలబడి చెప్పనా నాన్న, లోపలికి రావచ్చా అనేపాటికి నాన్న అన్నాడు కిరణ్. అదేలే అన్నాక రెండమ్మా లోపలికి అంటే, ఒక్క నిమిషం అంద లక్ష్మి. అంటే ఏంటమ్మా అనేసరికి గబగబా హారతిచ్చి కావ్య దిష్టి తీసి ఇప్పుడు వెళ్ళండి లోపలికి అంటే, నాది క్రేజీ ఫ్యామిలీ అని నీకు చెప్పాగారా, రా అన్నాడు. అన్న తర్వాత ఏమైందిరా అన్నాడు కిరణ్. అంటే తన పేరు మహిమ, తను నేను ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. నాన్నకి చెప్తే నాన్నేమి ప్రేమ వివాహాలు కాదనడు కదమ్మా. కరెక్టే అన్నా, కానీ ఇక్కడ ఒక చిక్కుంది అన్నాడు అర్జున్. ఏమిట్రా అంటే, మహిమకి అమ్మా నాన్న లేరు. వాళ్ళ మామయ్య వాళ్ళింట్లో వాళ్ళు చేరదీస్తే అక్కడే ఉండి చదువుకుంది. వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమనేమి పంచలేదు. తన్ని వాళ్ళు చాకిరీ చేయించుకొని కొట్టి తిట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మహిమని హింసలు పెడుతూనే ప్రపంచం కోసం చదివించాలి కాబట్టి గవర్నమెంట్ స్కూల్లోనే 10th వరకే అయిపోయిన తర్వాత తను గవర్నమెంట్ కాలేజీలోనే ఇంటర్ చదువుకునే తర్వాత డిగ్రీ చేయడానికనే మన పక్క కాలేజీకి వచ్చింది. అనుకోకుండా నాతో పరిచయం. ఆ తర్వాత ఇద్దరం ప్రేమించుకున్న తర్వాత మన ఇంట్లో చెప్పాలనే అనుకున్నా, ఒప్పించాలనే అనుకున్నా. ఈలోపు వరుసగా మన ఇంట్లో సిచ్యువేషన్స్ నీకు తెలియనే కాదు. నాన్నకి యాక్సిడెంట్ అవటం, నాన్నకు ఆపరేషన్లు, నీ పెళ్ళి, బాబుతో వదిన డెలివరీ, ఆ తర్వాత అక్క లాస్ట్ టైము రావడం, అక్కని పంపించడం, మళ్ళీ అక్క ఈసారి రావటం, మన ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ అల్లకల్లోలంగా ఉండి నేనే తన్ని టైం తీసుకుందాం అని చెప్పాను. దాంతో ఇక పాపం తను ఇంతకాలంగా నన్ను ఇబ్బంది పెట్టకుండా జాబ్ చేసుకుంటోంది, నేను జాబ్ చేసుకుంటున్నాను. రోజులో ఏ పావుగంటో 20 నిమిషాలు ఒక అరగంటో కలిసి మాట్లాడుకునేదే. ఏ రోజు హద్దులు దాటలేదన్నా. ఇంతవరకు నిజం చెప్పాలంటే తన్ని ఒక స్నేహితుడిగా కౌగిలించుకున్నానేమో కానీ ప్రేమికుడిగా తన్ని ఎప్పుడూ కౌగిలించుకుంది లేదు. తనతో నేనే అడ్వాన్సు అవ్వలేదు. అయితే తను మాత్రం ఎంతకాలమని ఒకళ్ళింట్లో భారంగా బరువుగా ఉంటుంది. పైపెచ్చు ఇక వాళ్ళింట్లో వాళ్ళు తన్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ మేనమామ భార్యకి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆల్మోస్ట్ వాడు మన నాన్నకన్నా కూడా ఒక 10-15 ఏళ్ళు పెద్ద ఉంటాడు. వాడికి వైఫ్ పోయిందే. వాడి కిడ్సే మనకన్నా పెద్దవాళ్ళు. వాళ్ళు అబ్రాడ్లో సెటిల్ అయిపోయారని, వాడికి సెక్షువల్ కోరికలు కలుగుతున్నాయని మహిమ మీద కన్నేశాడు వాడు. మహిమని ఇచ్చి పెళ్లి చేస్తే గనక వీళ్ళ మేనత్తకి
వాళ్ళ పిల్లల్ని అబ్రాడ్ పంపిస్తానని, వాళ్ళ ఒక అమ్మాయికి పెళ్లి చేయటానికి డబ్బులు ఇస్తానని, కొంత బంగారం డబ్బులు అలాగే ఒక ఇల్లు వాడు ఆఫర్ చేశాడు. మహిమని అమ్మేయటానికి సిద్ధపడిపోయారు వాళ్ళు. నాకు కాల్ చేసిందే. ముందు మర్యాదగానే వెళ్ళి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాను. నువ్వెవడవరా, మా అమ్మాయి మా ఇష్టం అన్నారు. మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పిలిపించి నేను మాట్లాడేంత టైము అక్కడ లేదు. దాంతోనే నేను నిర్ణయం తీసేసుకునే వెళ్ళాను. వెళ్ళేటప్పుడే ఇక నేను ఎంత చెప్పినా వాళ్ళు వినే సిచ్యువేషన్లో లేరు. నా కళ్ళ ముందే పడేసి మహిమని చావగొట్టేశారు. దాంతో మహిమని పెట్టాబేడ సర్దుకొని నా కళ్ళ ముందే తన్నే చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చేసాను. వాళ్ళ కళ్ళ ముందే తన చేయి నేను పట్టుకోవటం చూడలేని వాళ్ళు పోలీసులు కేసులు గొడవలని వెళ్ళి మా అంతు తేలుస్తామని, మన ఇంటి మీదకి వస్తామని లేచిపోయిందని వీధిలో మొత్తానికి పెద్ద పంచాయతీ పెట్టారు. ఈలోపు నేను మహిమని తీసుకెళ్ళిపోయి తాళి కట్టి రిజిస్ట్రార్ ఆఫీస్లో సంతకాలు పెట్టి మేమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ప్రేమించుకున్నామని ఇలా పెళ్లి చేస్తున్నారని చెప్పాం. ఆ తర్వాత పోలీసులు తన మీద వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు అనేపాటికి తన నానా శాపనార్థాలు పెట్టి ఇక తనకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదనే, కష్టం వచ్చినా నిష్ఠూరమైన, ఇక తన్నేటు మన ఇంట్లో మనిషిలా చూడరని పని మనిషిలా చూస్తారని, నేను కొన్నాళ్ళు వాడుకొని కడుపు కాలో చేసి వదిలేస్తానని వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చి మహిమన్ నానా మాటలు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తన్ని వెంట పెట్టుకొని ఇక మన ఇంటికే తీసుకొచ్చానన్నయ్య. జరిగింది ఇది నాన్న అని చెప్పాడు అర్జున్. చెప్తే మహిమ అలా కూర్చుని చేతులెత్తి వాళ్ళకి దండం పెట్టి శేఖర్రావు, లక్ష్మి, కిరణ్, కావ్య ఆశీర్వాదాలు తీసుకుని అక్కడే ఉన్న మమత కాళ్ళకు కూడా నమస్కారం పెట్టబోతే చచ్చా వద్దమ్మా లే, మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి అన్న తర్వాత ఇద్దరు కాళ్ళకి దండం పెట్టి లేచి నుంచున్నారు. ప్రేమ వివాహానికి మేము ఎప్పుడు విరుద్ధం కాదు. ఒక్క మాట ఎవరికైనా చెప్పాలంటే పోనీ అన్నయ్య నేను మాట్లాడతావురా అంటే వద్దు మామయ్య గారు అంది మహిమ. ఏమ్మా అన్నాడు ఆయన. నా తల్లి తండ్రి పోయిన తర్వాత నేనేమి అడుక్కు తినేదాన్నో లేనిదాన్నో కాదు. మా నాన్న చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే మా మేనత్తని సొంత చెల్లెలని నమ్మి ఆయన మంచంలో ఉన్న ఆఖరి క్షణాల్లో ఆయనకన్నా ముందే మా అమ్మ పోయింది కాబట్టి మాకంటూ ఉన్న ఒక సొంత ఇల్లు, దాంతోపాటు 2 ఎకరాల పొలం, ఒక 10 లక్షల క్యాష్, మా అమ్మది ఒక 50 కాసుల బంగారం మా మేనత్తకిచ్చి నన్ను రేపొద్దున ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమనమని, చదివించమని, నన్ను తన సొంత బిడ్డలా చూసుకోమని అప్పచెప్పిపోయాడు మా నాన్న. అదేదో నన్ను ఒక అనాథాశ్రమంలో చేర్చిన, మీ బోటి వాళ్ళ పంచన చేర్చిన లేదు. ఆయన స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పిన ఏ కోర్టు హ్యాండ్ ఓవర్లోనే పెట్టినా కూడా నేను బాగుపడేదాన్నేమో. వాళ్ళింట్లో నన్ను వదిలేశారు. ప్రతి క్షణం అనాథముండా అనే, అమ్మ లేదని నాన్న లేడనే వాతలే పెట్టారా, చిత్రహింసలే పెట్టారా, వెట్టి చాకిరే చేయించారా. చివరికి నన్ను హాల్లో చనికి ఒలుకుతో, ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, జల్లు కురిసేటటువంటి హాల్లో కిటికీ పక్కనే పడేశారా, బయట వసారాలోనే పడేశారా. ఇంట్లో వెట్టి చాకరీ చేయించుకుని బట్టలు కొనిపెట్టకుండా, తిండి పెట్టకుండా, ఒక పూట గంజి పోస్తే ఒక పూట తిండి కూడా ఉండేది కాదు. ఇక గవర్నమెంట్ వాళ్ళ పథకాల కింద ఒక ముద్ద తిండి తిని రావటం తప్ప స్కూల్లో ఇంట్లో ముద్ద కూడా లేక మలమల మాడిపోయిన రోజులు, వాళ్ళ పిల్లలు వేసి తీసేసిన బట్టలు వేసుకొని గడిపిన రోజులే నా జీవితంలో ఎక్కువ. దాంతోనే నా గుండె మొండిబారిపోయిందే. మా నాన్న ఇచ్చిన ప్రతి రూపాయి వాళ్ళు తినేసి ఏ రోజో వడ్డీలకి తిప్పే డబ్బులు బాగా సంపాదించి బాగుపడే వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద వాటిల్లో చదివించుకొని వాళ్ళు బాగానే బాగుపడ్డారు మామగారు. వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎటొచ్చి తల్లి తండ్రి లేని అనాథనని, దిక్కులేని దాన్నని కాళ్ళతోనే తన్నారా, నానా మాటలే అన్నారా, దెబ్బలే కొట్టారా, నరకాలే పెట్టారా, వాతలే పెట్టారా, చిత్రహింసలే పెట్టారా. చివరికి అమ్మా నాన్న లాంటి వాళ్ళు కాబట్టి మీతో చెప్పుకుంటున్నాను. ఆడపిల్ల పుష్పవతి అవ్వటం ఒక ఆనందం, సంతోషం. అయితే నేను అయ్యానని స్కూల్ వాళ్ళు పంపిస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా నిలబెట్టేసి ఉంచింది బయట గుమ్మం ముందు మా అత్త.
పక్కింటి ఆవిడ వచ్చి దయతలిచి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో 5 రోజులు వరసారాలు ఉంచుకొని స్నానం చేయించే స్కూలుకు పంపిందాకా నన్ను పట్టించుకున్న దిక్కు లేదు. జీవితంలో చాలా బాధలు పడ్డాను మామగారు. ఈరోజు ఇక్కడ దాకా రావటానికి ఏమాత్రం ధైర్యం ఉండటానికి కారణమే అర్జున్. అనుకోకుండా నా జీవితంలోకి వచ్చారు మీ అబ్బాయి. ఆయన వచ్చిన తర్వాత జీవితం అంటే ఏంటో తెలిసింది నాకు. ఎందుకు బ్రతుకుతున్నానో తెలియని నిర్లిప్తత ఆవరించిన నా జీవితంలో ఆయన వచ్చిన తర్వాత నేను మనిషినేనని, నాకు స్పందనలుంటాయని, నాకు కూడా ఆయన అమ్మవ్వగలడని, నానవ్వగలడని, స్నేహితుడు అవ్వగలడని, నా కష్ట సుఖాలు చెప్పుకునే తోబుట్టు అవ్వగలడనే నాకు అప్పుడే అర్థమైంది. మీ అబ్బాయి ప్రేమలో నేను నిస్వార్థతను చూశాను. మీ అబ్బాయి స్వార్థపరుడు కాదండి, దుర్మార్గుడు కాదు. మీకు చెప్పకూడదనుకొని ఈ నిర్ణయం మేము తీసుకున్నది కాదు. ఆయన చాలాసార్లు మీకు చెప్పాలని ప్రయత్నించారు. అనుకోని కుటుంబ కారణాల వల్ల ఆయన మీకు చెప్పలేకపోయారే కానీ మిమ్మల్ని తక్కువ చేసి చులకన చేయాలని కాదు. నా పరిస్థితి అలాంటిదే. ఒక రకంగా జీవితం మీద ఆశ లేకుండా బ్రతుకుతున్న మూడువారిపోయిన నా బ్రతుకులో మీ అబ్బాయి వచ్చిన తర్వాత ఆ భగవంతుడు చిరుజల్లులు కురిపించినట్టుగా అనిపించే కొత్త ఆశలు చిగుర్చాయి. ఆయన రోజుకి 10 నిమిషాలు పావుగంట మాట్లాడినా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించేదే. ఆయనలో నా తల్లి కనపడింది, తండ్రి కనపడ్డాడో. చెప్పాలంటే నాకు లేని ప్రతి బంధుత్వాన్ని ఆయనలో వెతుక్కున్నాను నేను. చాలా ఉత్తముడైన కొడుకుని కన్నారండి మీరు. మీలాంటి వాళ్ళకి ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేనేమో. మీ బిడ్డల్లో ఒకదాన్ని అనుకోండి. నేను చెడ్డదాన్ని కాదో, నేను తప్పుడు దాన్ని కాదో, నేను ఆయన్ని మోసం చేసో వల్లో వేసుకునో ఈ ఇంటి కోడల్ని అవ్వాలని అనుకోలేదు. నిజం చెప్పాలంటే ప్రాణప్రదంగా ఆయన్ని నేను ప్రేమించాను, ఆరాధించాను. మిమ్మల్ని గౌరవిస్తున్నాను. దయచేసి మేము తప్పు చేశామనుకుంటే పెద్ద మనసుతో క్షమించి మమ్మల్ని చేరదీస్తారు కదో. నాకంటూ ఎవరూ లేరు. ఇక్కడ నాకు కుటుంబాన్ని ఇస్తానని చెప్పారు ఆయన. ఆ మాటని మీరు నిజం చేస్తారు కదో అంది మహిమ. అనేసరికి కిరణ్, చచ్చా నువ్వు అంతలా బాధపడొద్దమ్మా. మాకు అక్క చెల్లెళ్ళున్నారు, మాకు కన్నతల్లి ఉందే. నీ జీవితాన్ని తలుచుకొని నేను బాధపడినా ఇప్పుడు బహుశా గతంలోకి వెళ్ళి ఏది మార్చలేకపోవచ్చేమో. కాకపోతే నీకు బావగారిలా కాదు, ఒక అన్నలా మాత్రం ఎప్పటికీ తోడుంటానని మాటిస్తున్నానని తల మీద చేయి పెట్టి నిమిడి కిరణ్ నుంచుంటే ఇక వెనక నుంచి ఏడుపులు వినపడుతున్నాయి. అని ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తే లక్ష్మి నోట్లో కొంగు కుక్కుకొని ఏడుస్తోంది. కావ్య ఒకవైపున బుడ్డోడిని ఎత్తుకొని కళ్ళల్లో నీళ్లు కారిపోయి ఎక్కిళ్ళు పెడుతోంది. మరొక వైపున మమత, సంధ్య, శ్వేత ఏడుస్తున్నారు. ఏమైందే మీకు అన్నాడు అర్జున్. అనేసరికి మహిమ దగ్గరకు వచ్చి, నువ్వేమీ అనాథవి కాదు, నువ్వేమీ దిక్కులేని దానివి కాదు, నీకు మేము లేమా? మన కుటుంబం అంతా ఒకటి కాదా ఏంటి? వాడు పెళ్లి చేసుకొని వచ్చాడంటే నువ్వు మా ఇంట్లో ఒకదానివి, మాలో ఒకదానివి, ఉన్నదే తిందాం, అంతేకాని నిన్నిక్కడి నుంచి ఎవరూ పంపించరు. ఏ నాన్న అని అడిగేసరికి, చూడమ్మా, నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుణ్ణే. ఒక ఆడపిల్ల కష్టసుఖాల్ని అర్థం చేసుకోగలిగిన మనసే దేవుడిచ్చాడు. నాకు 3 ఆడకూతుళ్ళు ఉన్నారు. నా పెద్ద కోడలతో 4, నా పెళ్ళాంతో 5 అనుకుంటూ బతుకుతున్నాను. నువ్వు నాకు ఇంకొక కూతురు అవుతావే తప్ప నేనెందుకు తల్లి నిన్ను తప్పుగా అనుకుంటాను? చిన్నోడు తెలివైనోడు, నువ్వే చెప్పావుగా మంచోడు అనే. వాడు ప్రేమించానంటే మేం కాదనే వాళ్ళం ఏమీ కాదమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి, మనిషికి డబ్బు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ మమతానురాగాలు చాలా విలువైనవి అమ్మా. నువ్వు మా ఇంట్లో పాలల్లో పంచదారలా కలిసిపోయే పిల్లవనే మా అర్జున్ నిన్ను తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైందమ్మా అన్న తర్వాత ఎటు లోపలికి వచ్చేశారు. నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండండి అని శేఖర్రావు నవ్వుతూ కూర్చున్నాడు. ఇక లక్ష్మి ఏడుస్తుంటే, శుభవంట పిల్లాడు పెళ్లి చేసుకొస్తే ఏడుస్తావు ముదరష్టపదానా అన్న తర్వాత, తనకెవరూ లేరు నాన్న, అన్నీ మనమే. తను జాబ్ చేస్తోంది, ఎంతకాలంగా తన శాలరీ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. అంటే నీ ఇష్టం తల్లి, చెయ్యాలంటే చెయ్యి, లేదంటే లేదో. నిన్నెక్కడ ఎవరు ఏ విషయంలో బలవంత పెట్టేవాళ్ళు లేరమ్మా అన్నాడు శేఖర్రావు. ఆ తర్వాత ఇద్దరికీ కలిపి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. ఉన్న 2 బెడ్రూముల్లో ఒక దాంట్లో
కిరణ్, కావ్య ఉంటుంటే ఇంకో దాంట్లో ఆడపిల్లలు 3 ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసి హాల్లోకి వచ్చి అర్జున్కి, మహిమకి ఆ గది ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇద్దరికి ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. హ్యాపీ కాపురం. వెంటనే పిల్లలు వద్దు అనుకున్నారు. ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టారు. ఇంట్లో ఎవరు ఏ విషయంలో వంతులు వతన్లు వేసుకోకపోవటం మహిమ కనుక్కున్న విషయం. శేఖర్రావు ఎప్పుడూ కూర్చొని ఆయన బాధపడుతూ ఉంటాడు. ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పొచ్చా, లెక్కలు రాయొచ్చా, కూరగాయలు కొట్టు పెట్టొచ్చా, పోనీ ఇంటింటికి తిరిగి ఏదైనా సేల్స్ మ్యాన్గా అమ్మొచ్చా అని మహిమకి చాలా బాధేస్తూ అర్జున్తో ఆ మాట అంటే, ఏం చేస్తాం, ఒంట్లో బాగోలేదు, చేయకూడదంటే వినడు, మాకేదో చెయ్యాలనే తాపత్రయం రా అని అర్జున్ అంటే మహిమ కూడా బాధపడుతూ ఉండేది. తన శాలరీ కూడా తెచ్చి అర్జున్కే ఇచ్చేదే. ఇద్దరు శాలరీ కలిపి ఇంట్లోకే వాడేవాళ్ళు. అయినా ఎవ్వరు ఎవరిని ఒక్క మాట అనుకోరు ఆ ఇంట్లో. కిరణ్ తన ఫ్యూచర్ గురించి ఏంటా అని డీలా పడిపోవటం గమనించారు అర్జున్, మహిమ. మరొక వైపున ఇక లక్ష్మికి ఇవేవీ పట్టవు. అన్నీ శేఖర్రావు చూసుకుంటాడనే పిచ్చిది అమాయకురాలు వంట చేసుకుంటూ కూర్చుంటుంది. కావ్య బాబును చూసుకుంటూ ఒకవైపున ఇంటి పని వంట పనుల్లో ఇంట్లో వాళ్ళతో కలిసిపోయి చేసుకుంటుంది. మమత లైఫ్ ఏంటి, అటు డివోర్సు కాదు, ఇటు భర్తతో కాపురము కాదు. అలా అని పుట్టింట్లో ఉంటూ తన జీవితం ఏంటా అనే దిగుల్ని కడుపులో దిగమింగేసుకుంటూ పైకి ఇంట్లో పనిలో కలిసిపోయి చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఆడపిల్లలిద్దరూ కూడా చదువుకొని వచ్చే అలా కూర్చుని వంతులు వతన్లు వేసుకోరు. ఈ పని తప్పు, ఆ పని ఒప్పు అనుకోకుండా చేసుకెళ్ళిపోతారు. ఉద్యోగానికి వెళ్ళొస్తుంది కాబట్టి ఒక్క పని మహిమకి చెప్పరు. ఏదైనా పిలిచి అడిగినా ఏం కావాలి అని అడుగుతారో, ఎదురెదురుగా అన్నీ చేస్తారో. ఏ ఒక్క మాట కూడా పొరపొచ్చం వాళ్ళ మధ్య లేకపోవటం, వాళ్ళ ఐకమత్యాన్ని చూసి మహిమకి చాలా ఆశ్చర్యంగా ఆనందంగా కూడా అనిపించేదే. ఒక రోజున మహిమ అలా బయటకు వచ్చిందే. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత కాసేపు తలనొప్పిగా ఉందంటే గబా గబా అత్తగారు కాఫీ కలిపిస్తే పడుకుందే. పడుకున్నాక అర్జున్ ఇంకా రాలేదు. సరే పడుకున్న మనిషి లేచి వచ్చేపాటికి మామగారు దిగాలుగా బయట కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని ఆయన ఏదో ఆలోచించుకుంటూ బాధపడుతున్నాడు. మరొక వైపున అత్తగారు తోడుకోళ్ళు కలిసి సాయంత్రానికి ఏం వండాలా అని ఉన్నంతలోనే అడ్జస్ట్మెంట్లు ఆలోచించుకుంటున్నారు. బావగారు బాబును పెట్టుకొని తన ఫ్యూచర్ ఏంటో అర్థం కాక ఆకాశంలోకి చూసుకుంటున్నాడు. ఇక పెద్ద ఆడపడుచు కూర్చుని బండి అంట్లు వేసుకొని తోముకుంటూ ఆ అంట్లే తోముతుందా, తన మనసు అలా కాలచక్రంలా తిరుగుతోందా అర్థం కాని ఆలోచనలతో పనిచేసుకుంటూ వెళ్ళిపోతోంది. సంధ్య, శ్వేత అలా కూర్చుని నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఇంటర్లు అయిపోతున్నాయి, నెక్స్ట్ ఏం చెయ్యాలా అనే ఆలోచనల్లో ఆ పిల్లలు ఉండిపోయారు. మహిమకి కుటుంబాన్ని చూస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏమవ్వాలి, ఇలాగే ఉంటే అక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు జీవితాలు ఎటెళ్ళబోతున్నాయి. ఇది సంసారం అనే సాగరం. దీన్ని ఎదురు ఈదాల్సిందే ఏ మానవుడైనా సరే. అలా అని చెప్పి విశ్రాంతి తీసుకోవటానికి కుదురుద్దా? అలుపెరగని ప్రయాణం ఇదే. ఎవరు ఏ తీరానికి చేరని ప్రయాణికులు ఈ పడవలో ప్రయాణిస్తున్నారు. అది ఎలా ఒక తీరానికి చేరుద్ది? తను తన మొగుడు కలిసి సంపాదించే దాంతో ఏం జరుగుద్ది ఇక్కడ? మామగాడికి మందులకి ఇంట్లో వాటికి కష్టమైపోతోందని ఓవర్ టైం చేస్తూ నరకం పడుతున్నాడు మొగుడు. ఇంకొక వైపున బాబుని స్కూల్లో వేయాలి. ఆడపడుచుల చదువుల సంగతి ఏంటి, పెద్ద ఆడపడుచు కాపురం ఏంటి, బావగారు అలా ఎన్నాళ్ళు ఉంటారో అసలు పరిస్థితులు ఏమీ అర్థం కావటం లేదు. అంతా దాంట్లో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంకో పెద్ద బాంబు పేలిన విషయం ఏంటంటే అర్జున్ ఆఫీసు నుంచి వచ్చాడు. వచ్చేసరికి అత్తగారు కాఫీ టిఫిన్లు తీసుకొచ్చి ఇచ్చి అలా వెనక్కి తిరిగి వెళుతుందల్లా పెళ్ళున మొదలు నరికిన చెట్ల కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే అత్తగారిని వెంటనే ఆవిడకి ఆపరేషన్ చేయాలని, గర్భసంచి తొలగించాలని, దాంతోపాటు ఆవిడ మనిషి చాలా వీక్గా ఉందని ఇక డాక్టర్లు చెప్పాల్సినవి చెప్పారు. దానికి తోడు ఆవిడకున్న బీపీలని అవని ఇవని
కళ్ళ ఆపరేషన్ అని మొత్తం కలిపి ఒక 30 లక్షల రూపాయలకి చెప్పి పంపాడు డాక్టర్. పై ఖర్చులతో కలిపి 40 దాకా అవుద్దన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. కాలు చెయ్యి ఆడలేదు, ఎక్కువ టైం కూడా లేదు. ఇక గర్భసంచి తీయకపోతే క్యాన్సర్ కిందకి వచ్చేలాగా ఉంది. ఆవిడ పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు, మనిషి బాగా వీక్ అయిపోయిందని చెప్పడంతో చేయగలిగింది ఏమీ లేక ఉంది ఆ 2 BHK ఇల్లు ఒక్కటే. ఇక ఆ ఇల్లు కూడా అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ముందు అత్తగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి, అత్తగారికి ఆ ఇల్లు అంటే ఎంతో ప్రాణం. ఆవిడ కాపురానికి వచ్చిన ఇల్లు అదే. ఆ ఇల్లు అమ్మి తనకి ట్రీట్మెంట్ చేయిస్తారంటే చచ్చిపోద్దమ్మా అని మామగారు కుప్పకూలిపోయాడు. దాంతో ఇల్లు బేరం పెట్టి ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఆల్రెడీ సిటీలో 4-5 ఇళ్ళు ఉన్నాయంటే మేమే అద్దె కడతామండి, ఇదే ఇంట్లో ఉండి కాస్త ఇట్లా ఆపరేషన్ అయ్యే మనిషి ఉంది, ఆవిడ కోసమే అమ్ముతున్నామంటే వాళ్ళు పెద్ద మనసుతో ఉండమన్నారు. తీసుకెళ్ళి అత్తగారికి అన్న ఆపరేషన్లు చేయించే ఇల్లులా అమ్మామనే విషయం, మన ఇంట్లోనే మనం అద్దెకుంటున్నామనే విషయం చెప్పకుండా తీసుకొచ్చి అదే ఇంట్లో పెట్టారు ఆవిడనే. ఇక పై ఎత్తున తిండని తిప్పలని మంచని చెడని ఎలా లేదన్నా కూడా ఇల్లు 50 లక్షల రూపాయలకి అమ్మితే ఆవిడికి 40 పోను 10 మిగిలితే ఆ 10 ఆవిడికి మళ్ళీ మందులకని టెస్టులకని ఆవిడికి పెట్టే ఫుడ్ కని ఒకవైపున మామగారు డీలా పడిపోయి ఆయన్ని చూపించే, ఒకవైపున బాబుకి ఆరోగ్యం బాగోక బాబుని హాస్పిటల్కి తిప్పుతూ అటు ఇటుగా ఆ 10-50 కూడా అయిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాక మామగారు వెక్కి వెక్కి ఏడ్చేశాడు కూర్చొని. నేను చచ్చిపోతే దరిద్రం వదిలిపోతే ఇంట్లో బరువు భారమైనా తీరిపోయి ఒక 30 లక్షలు వస్తాయి, అవి పెట్టి ముందు చిన్నపిల్లలిద్దరూ పెళ్ళైపోద్ది, ఆ తర్వాత ఇక ముందు కిరణ్ ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటాడు, ఆ తర్వాత పెద్దమ్మాయిని వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని కాపురాన్ని పంపించవచ్చు, వెదవ బతుకు ఏదన్నా మింగి సచ్చినా పోద్దేమో, పేడా పోద్దే అనేపాటికే కడుపులో పేగులు కదిలిపోయినట్టు అనిపించింది మహిమకి. ఎంతైనా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని తను వస్తే ఒక్క మాట అన్నది లేదు. కోడల్లా కాదు, నిజం చెప్పాలంటే కూతురులా చూసుకున్నారు, ఆదరించారు, అక్కుని చేర్చుకున్నారు. పరిస్థితులు కుదేలైపోతున్నాయి. ఇలాగే ఉంటే కుటుంబ పరిస్థితులు రేపొద్దున వీధిలోకి రావాలి. ఇప్పటి వరకు ఇంటెద్ద భారం లేదనుకున్న అర్జున్ మీద ఆ భారం కూడా పడిపోయింది. ఇంటెద్ద ఎకాయికిన 20,000 రూపాయలు, తనకొచ్చే 30,000 జీతంలో 20,000 ఇంటెద్దకే, పైన 2 గదుల్లో ఏసీలకని హాల్లో మామగారు ఏసీకని 10,000 30,000 దానికే సరిపోతున్నాయి. ఇక అర్జున్కి వచ్చే 70,000 రూపాయల్లో ఒకవైపున అర్జున్ ఖర్చులు ఒక 5,000 రూపాయలు పోను, మిగతా 65,000లో మామగాడి మందులు, బాబు మందులు, అత్తగాడి మందులు, ఇంట్లో ఎంతమంది పొట్ట పోసుకోవటం. రేపు మిగతా వాళ్ళ సంగతి ఏంటి, ఆడపిల్లల్ని ఎలా కాలేజీలో చేర్చాలి, బావ సంగతి ఆడపడుచు సంగతి ఏంటి ఆలోచించే కొద్దీ వెన్నులో వణుకు పుట్టడం మొదలైంది. అలా కూర్చొని ఆలోచించుకుంటున్న మహిమ దగ్గరకు వచ్చాడు అర్జున్. ఏమిట్రా ఆలోచిస్తున్నావు అని మొగుడు వైపు అలా చూసింది. కళావిహీనంగా ఉన్నాడు మనిషి. ఒకప్పుడు చాలా హుషారుగా ఉండేవాడు అర్జున్. ఇవాళ మనిషిలా హుషారు లేదో, బొగ్గలన్నీ పీక్కుపోయినాయి, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఐటీ జాబులంటే ఎంత వాడేస్తారో తనకి తెలియంది కాదు. మనిషి సన్నగా తయారైపోయాడు. ఓవర్ టైములు చేసి చేసి కళ్ళ చుట్టూ నల్లగా వచ్చే, ఎంతో అందంగా ఉండే మొగుడి మొహం నిండా యాక్నే వచ్చింది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్య రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బావగాడికి మొగుడికి. అది ఒకటి, రేపొద్దున ఏదైనా అయితే ఏంటా పరిస్థితి అనే దిగులో. దాంతో మనసేమీ బాగోలేదో. అలా కూర్చుని మామయ్య గారు బాధపడుతుంటే అందే, బాధపడక ఏం చేస్తాడు చెప్పు, ఆయన ఎందుకురా అంతమంది పిల్లల్ని కంటం, పెళ్లి చేసుకున్నాడు, ఉంది 2 ఎకరాల పొలం, ఆ సొంత కొంప, ఆయనకున్న ఒక చిన్నపాటి ఉద్యోగం, అక్క పుట్టింది, తర్వాత అన్నయ్య పుట్టాడు, అప్పుడే ఆపరేషన్ చేయించుకుని ఉండాలిగా, పోనీ నేను పుట్టాక ఆపాలిగా, 5గురిని కన్నారు. కన్న తర్వాత చాలా కంగారు పడ్డాడు, చాలా తొందరపడ్డాడు. అక్క పాపం దానికి పెళ్లి కావాలని అదేమీ అడగలేదు. అది తప్పుడుది కాదు, గాలి రకం కాదు, దానికి ప్రేమాయణాలు లేవు, దాని బతుక్కి అవన్నీ చేయటం కూడా చేతయింది కాదు. ఎవడో పనికి మాల వెదవు చెప్పాడని టకాటకా పెళ్లి సంబంధాలు కుదిర్చి ఎకరం పొలం అమ్మి 25 లక్షలు వాడి యదాన పోసి దానికి
మెడకి గుదిబండలాగా వాడిని ఇసుకట్టి దాన్ని అత్తారింటికి తోలాడు. ఒక్కరోజు అది ప్రశాంతంగా ఉన్నది లేదు. అది బాగానే ఉంది అనుకున్నాడు. పెళ్ళికి 15, తర్వాత 10, అలా 25 వెళ్ళిపోయినాయి. ఇక పెద్దోడి విషయానికి వచ్చి పాపం వాడు కష్టపడే చదువుకున్నాడు. వాడి లైఫ్లో వాడు కొన్నాళ్ళు ఉంటాను నాన్న, జాబ్ చేస్తానంటే వాడేదో గాలికి తిరుగుతాడు, మగపిల్లాడు చెడిపోతాడని వాళ్ళు వీళ్ళు అన్నారని చెప్పి వెంటనే పెళ్లి చేశాడు. చేసి వాడు అలా కెరియర్లో నిలదొక్కునేలోపే వాడి ఉద్యోగం పోయి వదిన కడుపుతో మిగిలిపోయిందే. నాన్న తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తొందరపాటే ఉంటుందిరా. మన విషయం చూస్తే ఇలా అయిపోయిందే. అక్క లైఫ్ బాగుంటుంది అనుకుంటే అది వెనక్కి వచ్చిందే. చెల్లెళ్ళ లైఫ్ ఏంటనేది ఇప్పుడు డైలమా అయిపోయింది. తన హెల్త్ పాడైపోయిందే. ఇప్పుడు గాజు బొమ్మలా తను చూసుకోవటం తప్ప తనతో ఏమీ చేయించటానికి లేదో. ఇక అమ్మ సంగతి అంటావా, పైకి కనపడదు కానీ కడుపులో చాలా దిగులు, చాలా కుళ్ళుడు, చాలా ఆవేదన. ఏమైపోతామా అనే ఆలోచన, నాన్నకేమైనా అవుద్దేమో అనే దిగులు. దాంతోనే మనిషి మానసికంగా ఆలోచించి పైకి కనపడకపోయినా కూడా ఎంత అనారోగ్యాన్ని కప్పిపుచ్చేసిందే. ఏదో ఒక ట్యాబ్లెట్ తెప్పించుకొని వేసుకొని ఆ పూటగా నడిపించుకుంటూ వెళ్ళిపోయింది బండినే. బాడీ కూడా ఒక మిషనే కదరా, ఏదో ఒకరోజు అది పనిచేయనని మొరాయించే మొన్న పడిపోయి చివరికి మన ఇల్లు అమ్మి మన ఇంట్లోనే మనం అద్దెకు ఉండాల్సిన స్థితికి వచ్చాం. నా బాధ, నా దిగులల్లా ఒకటే మహిమ, నీ జీతము వాడేస్తున్నాను వెనక ముందు ఆలోచించకుండా. రేపు ఇంట్లో బాబుని స్కూల్లో వేయాలంటే ఏంటి సిచ్యువేషను, చెల్లెళ్ళ చదువు ఇంటర్తో ఆపలేము, అక్క ఫ్యూచర్ ఏంటి, కాపురం చెడగొట్టుకొని వచ్చిందని ప్రపంచం అంటోందే. అన్నయ్య లైఫ్ ఏంటి, వాడికి ఎంత కెరియర్ ఉందే, వాడెంత టాలెంటెడ్ పర్సనో తెలుసా. ఒకళ్ళ కింద మాట పడలేకపోవటం వాళ్ళలో లోపం అని నేను అనుకోను. వాళ్ళ నిజాయితీగా ఉండేవాళ్ళు స్ట్రైట్గా ఉండే చెట్లనే ముందు కొట్టేస్తారు జనాలనే. అలా కొట్టివేయబడ్డ ఒక నిజాయితీ పరుడు వాడు. వదినకి ప్రపంచ జ్ఞానం లేదు అమ్మలాగా. నాన్న ఏదో చెయ్యాలనే తాపత్రయం. ఏంటో నాకు ఈ జీవితాలు ఏమీ అర్థం కావటం లేదో, దిగులైపోయిందే. ఇప్పటికి పిల్లలు వద్దు అనుకున్నాం, ఎంతకాలం మనం పిల్లల్ని ఆపుకుంటాం. రేపొద్దున లైఫ్ ఎటెళ్ళబోతోంది. ఇంతవరకు ఒక ఇల్లు లేదు, వాకిల్ లేదో, పడి కొట్టుకుంటున్నాం మెట్రోల్లో, సిటీ బస్సుల్లో నువ్వు నేను. ఎంతకాలం ఇలా నడిపించుకెళ్తామో ఈ బండిని, దిగులైపోయిందిరా అన్నాడు. అర్జున్ వైపు చూస్తే మహిమ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. మనిషి బాగా డీలా పడిపోయాడు. అసలు తన మొగుడికి ఏమైనా అయితే, బావగారికి ఏమైనా అయితే పరిస్థితి ఏంటని ఆలోచనలో పడి అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది మహిమ. ఎంతటితో తెలివైన చిన్న కోడలు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.